ఆంటర్ప్రినర్గా మీరు మొదలుపెట్టినప్పుడు 365 డేస్లో 300 డేస్ రిజెక్షన్ అండ్ క్రైమ్, 65 డేస్ మేబీ విల్ బి పాజిటివ్ దట్ అబ్బా నాకేదో బాగుంది. ఎపిసోడ్లో మన గెస్ట్ సునీల్ దోడ్లా, ఎండి ఆఫ్ దోడ్లా డైరీ. ఫస్ట్ డే నేను అది పాలు లాంచ్ చేశాను. మా టీ షాప్ నా ఫ్రెండ్ కదా అని చెప్పి వాడికాడ పోయి పాల ప్యాకెట్ తీసుకొచ్చి పోయి పాలు కొనండి మేము అమ్ముతున్నాం పాలు అంటే వాడు వనలే. ఇది బిల్డ్ చేస్తున్న టైంలో మీరు ఎమోషనల్గా డౌన్ అయిన రిజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? రిజెక్షన్స్ అనేది దోడ్లా డైరీ అనే కంపెనీ బిల్డ్ చేసే టైంలో మీరు ఎటువంటి సాక్రిఫైసెస్ చేసినారండి? మార్జిన్ వైజ్ ఇండియన్ డైరీ అన్నిటికన్నా తక్కువ. బ్యాంక్ వాడు వచ్చి సారీ షార్టేజ్ ఉంటే నేను నీకు ఇవ్వలేను. నాకు వెంచర్ క్యాపిటల్ అనే వర్డ్ కూడా తెలియదు. సో అది తీసుకొని దాన్ని మళ్ళీ కట్టి దాన్ని మళ్ళీ బయటపడేది వాజ్ ఛాలెంజ్. నా అదృష్టం ఏంటంటే నా ఫస్ట్ చెక్ ఇచ్చింది మా ఫాదర్ ఇచ్చారు. స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకుంది సక్సీడ్ అవుతా లేదని ఎవరు చెప్పలేరు, తెలియదు కూడా మనకి. అన్నీ వాళ్ళే చేసుకోవాలనుకుంటారు. హోటల్లో కానీ ఫ్యాక్టరీలో కానీ ఏదన్నా కూడా అది పని చేయట్లేదా వెళ్ళిపోవాలి. ఈ కుక్ రాలేడా నేనే వంట చేయాలి, కటింగ్ కూడా రాలేడా నేనే చేసుకోవాలి. దుంకేద్దామని నేను కూడా ఫస్ట్ అత్యావశ్యం దుంకేసేవాడిని కదా. బట్ నేను ప్రతిసారి దుంకితే నువ్వు ఇంకో రెండో చేయలేవు. ఒకరిని నమ్మి వీడు మన మనిషి అనుకునేవాడు రేపు టర్న్ అరౌండ్ అయ్యి నేనే సొంతంగా పెడతాను కాంపిటేటర్ అవుతారు. అట్లాంటివి చాలా అవుతాయి. ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెండ్ రిలేషన్షిప్స్ అన్నీ వ్యాపారంలో టు సర్టన్ ఎక్స్టెంట్, కానీ పర్మనెంట్గా ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్గా ఎనిమీస్ ఉండరు. సో యంగ్స్టర్ అప్పుడు ధైర్యం ఎక్కువ, మేబీ తెలియని దాన్ని తెలియకుండా దూకడం ఉంటుంది. బట్ అవన్నీ కొంచెం అర్థమయ్యే కొంతకి భయం పెరగదు. బట్ నువ్వు ఎట దూకేవు దాంట్లో అంటే మొండి ధైర్యం అన్నారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎపిసోడ్లో మన గెస్ట్ సునీల్ దోడ్లా, ఎండి ఆఫ్ దోడ్లా డైరీ. 0 నుంచి 7,000 కోట్లు పైగా వాల్యూ ఉన్న కంపెనీని తయారు చేయడానికి తను పెట్టిన ఎఫర్ట్స్, బ్యాక్ ఎండ్లో జరిగే పనులు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దోడ్లా లాంటి ఒక పెద్ద కంపెనీని బిల్డ్ చేయడానికి కావాల్సిన సీక్రెట్స్ రివీల్ చేయడానికి వాళ్ళు మనతో రెడీ ఉన్నారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్జేషన్. బట్ మీరైతే హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేస్తే వచ్చే రా అండ్ రియల్ కాన్వర్జేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు మీ మనసులో మాట కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో సునీల్ గారు, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారండి? బాగున్నానండి, థ్యాంక్స్ రోహిత్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే చాలా రోజుల నుంచి అటు ఇటు అయ్యి ఫైనలీ మీ స్టోరీ ఒక 10 మందికి చెప్పే అవకాశం దొరికింది నాకు. ఇప్పుడంటే దోడ్లా డైరీ ఒక 7,000 కోట్ల వాల్యూ ఉన్న కంపెనీ కింద తయారైంది, ఒక మంచి షేప్లో ఉంది. బట్ ఒకప్పుడు మీరు స్టార్ట్ చేసిన టైంలో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉండిందండి? ఎంత తీసుకున్నారు? అండ్ టేకస్ బ్యాక్ టు ది 90s, అంటే ఆ కాలంలో ఎట్లా ఉండింది? 90స్కి తీసుకెళ్ళండి మమ్మల్ని. సో ఒకటే రోహిత్, ఆ కాలంలో అడ్వాంటేజ్ ఏముండేదంటే గవర్నమెంట్ వచ్చి ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ అని ఉండేది. అంటే ఐడిబిఐ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేది. అంటే నా కాడ ఇప్పుడు డబ్బు లేకపోయినా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఒక ఇన్స్టిట్యూషన్కి అడగపోతే నీకు కొలాటరల్ ఉందా, నువ్వు ఏమైనా తాకట్టు పెడతావా, నీకు ఇది పెడతావా అని అనకుండా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇది వాల్యుబుల్ ఉంటే వాళ్ళు డబ్బు ఇచ్చేవాళ్ళు. బట్ ఆ ప్రాజెక్ట్ అంతా వాళ్ళకే హైపోథికేట్ అయి ఉండేది. ఆ సినారియో ఐ థింక్ నేను అప్పు తీసుకుని పోయి తిరగడం మొదలుపెట్టింది 95, 99 కల్లా అది లేదు. ఇప్పుడు ఏదైనా మీరు బ్యాంక్ అడిగి అప్పు తీసుకోవాలన్నా కానీ మెజారిటీ వాళ్ళు వచ్చి బ్యాంకులో అడిగేది కూడా దానికి ఏమైనా కొలాటరల్ ఉందా, పెడతారా అనేది ఉంది. సో అది ఒకటి ఉండింది. నా అదృష్టం ఏంటంటే నా ఫస్ట్ చెక్ ఇచ్చింది మా ఫాదర్ ఇచ్చాడు. ఆ రోజుల్లో ఒక ప్రాజెక్ట్ వచ్చి ఒక 10 కోట్ల ప్రాజెక్ట్ అంటే కొంచెం రీజనబుల్లీ పెద్ద సైజ్ ప్రాజెక్ట్ అనుకున్నానికి 2 కోట్లు క్యాపిటల్ ఉండింది. బ్యాంక్ వచ్చి ఆ రోజుల్లో ఇన్స్టిట్యూషన్స్ వచ్చి 50% మీరు ఈక్విటీ పెట్టాలా, 50% మేము ఇస్తాము, నీకాడ 50% పెట్టే కేపబిలిటీ ఉంటేనే వాళ్ళు ఇస్తానని వాళ్ళు. అది అప్పుడు మేమంతా మొదలుపెట్టినప్పుడు మా ఫాదర్ ఉండి చూద్దామన్నారు. ఇంకో కంపెనీ ఉన్నది, అది సరిగ్గా లేదు, దేర్ఫోర్ ఒకవేళ షార్టేజ్ అయింది. ఆ షార్టేజ్ అయినప్పుడు ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ వాళ్ళు నేను ఇస్తానన్నాను, బట్ నువ్వు షార్టేజ్ని నువ్వు ఎక్కడి నుంచి అయినా తీసుకురావాలి కదా అన్నారు. మరి అది ఇంకోటి కూడా ఏమైందంటే మేము తీసుకున్నప్పటికీ ఇలా లాస్ట్ స్టేజెస్లో నా ఫస్ట్ నేను తీసుకొస్తానని చెప్పిన డబ్బు తీసుకొచ్చి పెట్టి ఆ ఎక్స్పెండిచర్ అంతా చేసి అది తీసుకుపోయి ఇన్స్టిట్యూషన్ చూస్తేనే బ్యాలెన్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే. సో అటాడు దాంట్లో సడన్గా ప్రాజెక్ట్ స్టాల్ అయ్యే స్టేజ్కి వచ్చింది. నేను అనుకున్న దానికన్నా డబ్బు తక్కువ పడింది, ఎక్కడి నుంచి రావాలని. అమ్మాయిన ఇక్కడ అక్కడ తిరిగి చూస్తే అప్పుడు వెంచర్ క్యాపిటల్ అనేది బజ్వర్డ్ కాదు. 97, 96లో వెంచర్ క్యాపిటల్ అనేది చాలా తక్కువ. అప్పుడు శరత్ నారు అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన అప్పుడు మన ఏపీఐడిసి వెంచర్ క్యాపిటల్ అని చెప్పి మనకు ఏపీ గవర్నమెంట్ ఇది ఉండింది. వాళ్ళు ఏపీ గవర్నమెంట్ కాడి నుంచి టేక్ ఓవర్ చేసుకున్నారు.
ఆయన కాడికి పోతే ఆయన అగ్రీ అయ్యి ఆయన ఈక్విటీ ఇస్తానని వెంచర్ క్యాపిటల్ అనేది తీసుకున్నాను. బట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ రోజు ఇప్పుడు ఒకవేళ నేను అగ్రీ అయ్యాను, బ్యాంక్ కాడి నుంచి అప్రూవల్ వచ్చింది, నా కాడ షార్టేజ్ ఉందని అన్నప్పుడు బ్యాంక్ కూడా వచ్చి సారీ షార్టేజ్ ఉంటే నేను నీకు ఇలేను అన్నాడు. నాకు వెంచర్ క్యాపిటల్ అనే వర్డ్ కూడా తెలియదు. ఆయన వచ్చి ఏం చేయాలని కూర్చొని ఉంటే అదృష్టం అంటారు చూడండి. ఆ టెట్ వచ్చిందంటే నేను మద్రాసులో లిఫ్ట్ కాడ పోయి నేను ఆ బిల్డింగ్లో లిఫ్ట్ కాడ నిలబడుకుంటే నా కాలేజ్ మేట్ ఒకడు వచ్చాడు. వాడిని నేను పాస్ అవుట్ అయినప్పటి నుంచి వాడిని చూడను కూడా చూడలే. ఆ రోజు వాడు కలిచాడు. వాడు నువ్వేం చేస్తారంటే నేను ఇక్కడనే 3rd ఫ్లోర్లో ఉంటాను, నేను 7th ఫ్లోర్లో ఉండేది నా ఆఫీసు. 3rd ఫ్లోర్ ఆఫీసర్ నాకు తెలియదు రారా అంటే తీసుకుపోయాడు. పోయేటప్పుడు బయట బోర్డు చూసా వెంచర్ క్యాపిటల్ ఏపీఐడిసి. నువ్వేం చేస్తారంటే మేము డబ్బు ఇస్తామని. అట్టా కొన్నిసార్లు లక్ అంటారు కదా. సో వాడు తగిలిన తర్వాత అంటే వీళ్ళు ఇచ్చింది ఫైనల్గా ఏపీఐడిసి వాళ్ళు ఇచ్చారు. బట్ వెంచర్ క్యాపిటల్ అనేది ఒకటి ఉంది, షార్టేజ్ వస్తుంది. వాడు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రోజుల్లో కెనరా బ్యాంక్ వెంచర్ క్యాపిటల్ ఒకటి ఉండేది. అట్లా 4-5 కాడికి పోయి ఎవరో ఒకరు వస్తారా ఇస్తారా అని చెప్పి వీళ్ళని కన్విన్స్ చేసి వచ్చింది. సో దట్ ఈస్ ద స్టేజ్ అనమాట. ఆ రోజుల్లో నాకు ఆ డబ్బు ఉండిన దానికి లేకుండా ఉండుంటే అసలు జీరో అయితే మొదలుపెట్టలేను. ఫాదర్ పోర్షన్ ఇచ్చారు, అదేంత అది 2 crores ఇచ్చారు ఆ రోజుల్లో. బ్యాలెన్స్ పోర్షన్ వచ్చి ఏపీఐడిసి కాడి నుంచి వచ్చి, కొరవది వచ్చి ఐడిబిఐ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ కాడి నుంచి లోన్ తీసుకున్నాను. బట్ మీకు ఒకటి గుర్తుండాల్సిందంటే ఆ రోజుల్లో మేము పీక్ ఇంట్రెస్ట్ రేట్స్లోనే ఇప్పుడు 5 కోట్లు లోన్ ఇచ్చిందంటే 24% వడ్డీ ఇన్స్టిట్యూషన్ లాగా. సో అది తీసుకొని దాన్ని మళ్ళీ కట్టి దాన్ని మళ్ళీ బయటపడేది వాజ్ ఛాలెంజ్. స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం అటు ఇటు ప్రాబ్లం అయింది. బట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇంకేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండే? స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకుంది సక్సీడ్ అవుద్దా లేదని ఎవరు చెప్పలేరు, తెలియదు కూడా మనకి. ఏదో కాగితాలు ఉంటాయి, ఎక్సెల్ ఉంటుంది. ఇప్పుడు నేను అదే ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఆ ఎక్సెల్ షీట్లో పెట్టి ఇంత ప్రాఫిట్ వస్తుంది అది ఇది అనుకొని పోయిన దానికి యాక్చువల్గా స్టార్ట్ చేసిన దానికి ఆ రోజుల్లో 70,000 లీటర్లు పర్ డే ప్లాంట్ అని పెట్టిన దానికి నా ప్రొజెక్షన్స్ ప్రకారం 30,000, 25,000, 30,000కి బ్రేక్ ఇవ్వనాయి. నేను డబ్బు సంపాదించి బ్యాంకులు కట్టాల్సి ఉంది. స్టార్ట్ చేసిన రోజు డే 1 నుంచి 50,000 వచ్చినా కానీ అంతంత మాత్రం సరిపోయింది, 35,000 కాదు. ఎందుకంటే లెక్కలు వేసుకునే క్యాలిక్యులేషన్లో ఏదో ఒకటి మిస్ అయ్యి కనెక్ట్ కాని దానికి డ్యామేజ్ అంత ఉండింది. బట్ ఆ కాగితాన్ని చూసి నమ్మి ఉండిందంతా పెట్టుకొని ఒకవేళ సరిగ్గా కాకపోతే ఏమవుతుంది? 2.5 నాదైనా 7.5 వేరే వాళ్ళదైనప్పుడు డబుల్లో తీసుకుంటే వాళ్ళని అంటే అప్పుడు యంగ్స్టర్, అప్పుడు ధైర్యం ఎక్కువ, మేబీ తెలియని దాన్ని తెలియకుండా దూకడం ఒకటి ఉంటుంది. బట్ అవన్నీ కొంచెం అర్థమయ్యే కొంతకి భయం పెరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో అంతా మొదలుపెట్టి ఆపరేషన్ అయినప్పుడు ఎంత పని అనేది 25,000 లీటర్లు చేస్తేనే అంత ప్రాఫిట్ వచ్చేది అనుకున్నాను. ఈరోజు 50 చేసినా కానీ బయటపడలేకుండా అనేది బిగినింగ్లో తెలియదు, మొదలుపెట్టిన తర్వాత తెలుస్తుంది కదా. సో ఈచ్ థింగ్ అప్పుడు. బట్ నువ్వు ఎట దూకేవు దాంట్లో అంటే మొండి ధైర్యం అన్నారు, ఇంకేం లేదు కదా. గ్యారంటీగా నువ్వు ఇది పెడితే నీకు గ్యారంటీగా డబ్బులు వస్తాయని అనేది ఏమీ లేదు. ఏదన్నా నువ్వు మొదలు పెడితే ఆ మొండి ధైర్యం అనేది ఐ థింక్ ఇంగ్లీష్లో యూ కెన్ కాల్ ఇట్ ఆంటర్ప్రినర్షిప్ ఆర్ బిలీఫ్ అనండి, ఏదైనా అనండి. బట్ ఐ థింక్ లేకపోతే యూ కాంట్ గో ఫార్వర్డ్. అండ్ ఇట్లా స్టార్టింగ్ స్టేజెస్లో సప్లై చైన్లో కానీ రైతుల్ని కన్విన్స్ చేయడంలో కానీ అప్పుడు సప్లై ఎట్లా ఉండింది మిల్క్? సేమ్ థింగ్ అప్పుడు. అంటే ఇంకోటి ఏంటంటే మెయిన్ దర్ 2 things. ఒకటి వచ్చి లైక్ వ్యవసాయం మొండి ధైర్యం అనేది ఒకటి ఉంది. రెండోది ఆల్సో డిపెండ్స్ ఆన్ ఏజ్ అండ్ టైం కదా. నా ఏజ్ అప్పుడు ఏమైంది, నాకు అప్పుడే పెళ్ళై ఉండింది. బట్ రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే నేను మా పేరెంట్స్తో ఉంటున్నాను. మై వైఫ్ అమెరికాలో ఉండింది, అమెరికా నుంచి వచ్చి నన్ను పెళ్లి చేసుకుని షీ వాజ్ ఇండిపెండెంట్. నేను ఏదో చేస్తాను, షీ వాజ్ వర్కింగ్. సో నా పర్సనల్ లైఫ్ కాడికి వచ్చేతలకి నేను రెంట్ కట్టాల్సిన గొడవ లేదు, కరెంట్ బిల్ కట్టాల్సిన గొడవ లేదు. సో దాదాపు 4-5 సంవత్సరాలు మా పేరెంట్స్తో ఉండేటప్పుడు లైఫ్ వాజ్ వెరీ కంఫర్టబుల్. మై వైఫ్ షీ వాంటెడ్ టు గో అంటే షీ కుడ్ గో వర్క్. మై మదర్ ఉంటే పిల్లకాయలు ఉండారంటే వాళ్ళని చూసుకునేది. సో ఐ థింక్ దట్ జాయింట్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ అన్ ఎన్వైర్న్మెంట్ ఫస్ట్ విల్ స్టార్ట్ రిస్క్ లేని దానికి దూకే మొండి ధైర్యం దానికి, బికాజ్ అది ఉండింది. అర్లీగా మొదలుపెట్టింది దానివల్ల లైఫ్లో కదా. అది ఈజ్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు ఏమైనా చేయాలంటే ముందరకు పోయేదానికి వచ్చేది, అదొక అడ్వాంటేజ్ ఉండింది. రెండోది మీరు అన్నట్టు వాట్ టు డూ, ఈ పాలు వస్తాయా పాలు రావు అనే దానికి మాకు 93-92 దాకా ఐ థింక్ డైరీ వాజ్ రిస్ట్రిక్టెడ్. ఒకటి కోఆపరేటివ్సే ఉండాలనే రూల్ ఉంది. అది ఇట్ గాట్ లిబరలైజ్. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆర్డర్ అని వచ్చి లిబరలైజ్ అయింది. సో ఒక విధంగా తీసుకుంటే మేమందరం డీ లైసెన్స్ రాజ్ ఎరా అనుకోవచ్చు. బట్ ఆ రోజుల్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడికైనా ఊరికాడికి పోయి నాకు పాలు కావాలంటే అందరూ ఏమనేవాళ్ళు, నువ్వు ప్రైవేట్ సెక్టరు, నీ కాంపిటేటర్ వచ్చి గవర్నమెంట్ కోఆపరేటివ్, నీకెందుకు ఇస్తాడు రైతు పాలు? నువ్వు రేపు డబ్బు కట్టనంటే నువ్వు ఎగనాం పెట్టావంటే వాడు ఎట్టపోతాడు, నీకెందుకు ఇస్తారు పాలు అనేది క్వశ్చన్ మార్క్ ఉండేది. దానివల్ల ఇప్పుడు నెల్లూరు అనండి, ఇది పేరు దొడ్ల అనండి అని. ఎందుకంటే నేను అప్పుడు మా ఊర్లో పోయి అడిగితే, అంటే ఇప్పుడు ఫ్యామిలీలో కూడా ఇప్పుడు నెల్లూరు అంటే పక్కన ఊర్లో మామూలుగా ఉంటారు, అందరూ ఉంటారు కదా.
సో మా మామ కడిపి అడిగేది ఊర్లో పలా మందే కదా నువ్వు రాలే ఇస్తారు ఎందుకు ఇరు పేరు దొడ్ల అని ఎందుకు వచ్చింది కూడా బ్రాండ్ ముందర కన్నా ప్రొక్యూర్మెంట్ కోసం ఏదో ఊర్లో తెలిసి ఉంటుంది మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఏదో స్కూల్ కట్టారు అది చేశారు హాస్పిటల్ లోకల్ హాస్పిటల్ కట్టున్నారు సో ఆ గుడ్ విల్ ఉండింది కాబట్టి ఇస్తారులేనే ధైర్యంతో పోయింది ఏం అంత తెలిసితే ఏం కాదు బట్ అగైన్ మొదలుపెట్టిన తర్వాత రైట్ పీపుల్ రావడం లైక్ ఇప్పుడు కూడా మాతో ఉంటాడు మై కొలీగ్ బీవీకే అని ఈ వాజ్ హార్డ్ కోర్ డైరీ ఆయన వచ్చారు ఆయనతో కూడా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు దెన్ ఫైనాన్స్ మా ఫాదర్ కాడు ఉండే ఆయన రామనాథన్ ఒక ఆయన ఉండేవాళ్ళు వాళ్ళు సో ఇప్పుడు మా ఫాదర్ వాజ్ ఆల్సో దేర్ సో అట్టా ఐ థింక్ డే వన్ నుంచి ఒక టీం అనేది ఫార్మల్గా అనుకోకపోయినా ఇన్ఫార్మల్గానే క్రియేట్ అయింది సో అది ఆ పరంగా అది సప్లై చైన్ పరంగా అండ్ స్టార్టింగ్లో ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కస్టమర్ని కన్విన్స్ ఎట్లా చేసినారు అంటే అది ఈజీ అది కూడా అంటే డీలైసెన్సింగ్ అయ్యారు అన్నాం కాబట్టి మీకు నువ్వు పుట్టుండవు అప్పుడు అనుకుంటారు బట్ ఆ రోజుల్లో ఏమైందంటే పాలు కావాలంటే ఏదో ఒకటే బూత్ ఉండేది బూట్ బయట పోయి నిలబడితే లైన్లో నిలబడాలా నెలకు ఒక కార్డు తీసుకోవాలా కార్డు ప్రకారం ఇచ్చేది అప్పుడు ఏమైందంటే దట్ కాంపిటీషన్ ఫ్రీ అవైలబిలిటీ లేదు మిల్క్ అనే దానికి చిన్న తెలియజేసో మేము నెల్లూరులో మొదలుపెట్టినప్పుడు నెల్లూరు మొత్తం బఫ్లో మిల్క్ మెడ్రాస్లో పోయి పార్లమెంట్ను మొదలుపెట్టినప్పుడు బఫ్లో మిల్క్ని అమ్ముతున్నాం కాబట్టి అది అంత ఆలోచించుకొని కూడా చేయలేదు బట్ కస్టమర్ ప్రిఫరెన్స్ బఫ్లో మిల్క్ ఎక్కువ వచ్చింది సో నేను ఫస్ట్ పోయి గవర్నమెంట్ బూత్ పక్కన ప్రైవేట్ సెక్టర్ బూత్ పెడితే పాలు బాగుండాలి బాగా చిక్కంగా ఉండాయని కొండం కూడా మొదలుపెట్టారు అది తెలుసో తెలియకో అది అయింది ఇంకోటి కన్వీనియన్స్ అన్నాను కదా ఆ రోజుల్లో నేను పోయి ఇప్పుడు పెళ్ళి ఉంది ఇంట్లోకి ఎక్స్ట్రా 20 లీటర్లు కావాలంటే నేను రికమెండేషన్ కావాలా కోఆపరేటివ్ కాడి నుంచి ఎందుకంటే కోఆపరేటివ్ దట్ సిస్టమేటిక్ ఎక్స్ట్రా పాలు ఉండవు ఎక్స్ట్రా పాలు కావాలంటే నువ్వు గవర్నమెంట్ని అడగాలి నీకు అడిగి ఉండేది ఆ ఇరా కాబట్టి గ్యాప్స్ ఉన్న దగ్గరల్లా మేము గ్రో అవ్వగలిగాం అంటే ప్రోడక్ట్ ప్లేస్మెంటే ఇష్యూ ప్రోడక్ట్ ఉండి ప్లేస్ చేయగలిగితే కస్టమర్ ఉండేది ఎందుకంటే అక్కడ క్యూలో నిలబడే బదులు నేను ఇక్కడి నుంచి కొంటానులే అనే ఆప్షన్ అన్న వచ్చింది దాని తర్వాత 4 దెన్ బ్రాండ్ బిల్డింగ్ అనేది వచ్చింది కానీ బట్ ఆప్షన్ ఉండింది ఎంత డిఫరెన్స్ ఉంటుండే నార్మల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే సెక్టర్ మిల్క్కి మీరు ఆ పక్కన అమ్మే మిల్క్కి ప్రైస్ ఆ రోజుల్లో ప్రైస్ వాజ్ యూనిఫామ్గా పెట్టేవాళ్ళం నో ప్రీమియం ఏమి లేదు గవర్నమెంట్ రైతుకు అదే గవర్నమెంట్ వాడు ఇచ్చే రేట్ ఇచ్చేది కోఆపరేటివ్ ఇచ్చేది సెల్లింగ్ రేట్ కూడా అదే రేట్ పెట్టి ఉండేది మేము బట్ ఓన్లీ థింగ్ మాకు ప్రైవేట్ సెక్టర్ కాబట్టి ఎఫిషియన్సీస్ వర్ ఈజియర్ అనమాట అంటే స్మాలర్గా ఉండేటప్పుడు మన ఓవర్ హెడ్స్ తక్కువ అన్నీ తక్కువగా ఉండేది సో దట్ ఇనీషియల్ డేస్లో వి సర్వైవ్డ్ అంటే 24% వడ్డీ తీసుకొని ఫస్ట్ 2 ఇయర్స్లో లాస్ మేకుండా అసలు మూసేయాల్సి వచ్చేది బట్ బేసిక్లీ బికాస్ దట్ ఇనీషియల్ డేస్లో నుంచి కూడా టైట్గా ఉండి ఎఫిషియన్సీ ఉండింది దానివల్ల వీఆర్ ఏబుల్ టు సర్వైవ్ అయ్యి బయటకు వచ్చాం యాక్చువల్లీ ఇప్పుడు చాలా పెద్ద కంపెనీ అయింది కదా స్టార్టింగ్లో మీరు ఏదైతే పక్కన కోఆపరేటివ్ సెక్టర్ పక్కన పెట్టిన టైంలో మీరే కాల్ చేసి అరే ఇది పాలు ఇక్కడి నుంచి తీసుకొచ్చినారా అక్కడి నుంచి తీసుకొచ్చినారా అని అనే వాళ్ళనే నేను అనేదానికన్నా కూడా ప్రతిరోజు కూర్చొని ఇప్పుడు లెట్స్ బీవీకే యాజ్ CEO మా ఫాదర్ అందరం ఎక్కడ మాట్లాడుతున్నాం ఈరోజు ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినాయి ఏమవుతుంది అనేది ప్రతిరోజు యాంగ్జైటీ లాగా ఉండేది ఇప్పుడు లెట్స్ నెల్లూరు నుంచి మెడ్రాస్కి ట్రక్ వచ్చి పాలు అమ్ముతుంది అనుకో దాదాపు 1-2 సంవత్సరాల తర్వాత పొద్దున్నే 4 గంటల ట్రక్ వచ్చిందా లేదా అది వస్తుంది అయినా కానీ మనకు ఆతృతతో ఫోన్ చేయడం లేచి చూడడం ఇవన్నీ అంటే అదేమంటారు మొదలుపెట్టినప్పుడు ఓవర్ ఎంతూజియాజం ఉత్సాహంతో కూడా ఈ నాట్ రిక్వైర్డ్ బట్ ఆ ఉత్సాహం అనేది ఇనీషియల్ డేస్లో ఎప్పుడు ఉంటుండేది ఇప్పుడు ఒకవేళ వాన వచ్చింది కార్నడే బ్రిడ్జ్ అని ఒకటి అది కట్ ఆఫ్ అయింది ఏమైంది అనే దానికి కారులో పోయి నిలబడిపోయి చూసేది వానాల్లో తడిచేది ఇవన్నీ బట్ అవన్నీ ఏమవుతాయంటే మోర్ దెన్ దట్ ఉత్సాహం ఇది ప్రతి వాడికి మర్యాద వస్తుంది ఇప్పుడు నాకు ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా వాన వచ్చింది మిల్క్ డెలివరీ అంటే ఆ రోజుల్లో ఉత్సాహంతో పోయి చూసిన దానికన్నా ఇప్పుడు నాలెడ్జ్ అంటారు అంటే వాడు బాధ ఎంత ఉంటుంది వాడు పోయి వానలో పోయి ఒక పాలకు రేటు ట్రక్లో నుంచి తీసి పాలంగడ కడిపెట్టి తడస్తా మళ్ళీ పోయి ఎక్కి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో పెట్టేదనే దానికి ఇప్పుడు ఏదో రూట్ ఎగ్జిక్యూటివ్లే అనేది కాకుండా మర్యాద ఉంటుంది అంటే వాడు మన కటింగ్ ఎడ్జ్ వాళ్ళు దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అది సేమ్ థింగ్ ఇన్ ప్రొక్యూర్మెంట్లో కూడా ఒక్కొక్క ఊరికి పోయి కలెక్ట్ వాడికి నిద్ర ఉండదు ట్రక్ తోలాలా పొద్దున్నే 4 గంటలకు బయలుదేరాలి 8 దాకా రావాలా ఇక్కడ కూర్చొని ఇప్పుడు చెప్పేటప్పుడు కొంచెం ఊహించవచ్చు వాడి కష్టం ఎంత ఉంటుంది వాడికి ఎంత ప్రాబ్లం అని ఉంటుందని దేర్ఫోర్ ఇప్పుడు ఏమైనా పాలసీ చేయాలనుకోండి ఇప్పుడు రేపు ఏదైనా మార్కెటింగ్ పద్ధతి చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అంటే ఆ బేసిక్స్ అర్థం ఉంటుంది ఎంత నువ్వు చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే వాడు ఎవరో ఒకరు పోయి డెలివరీ ఇవ్వాలన్నోడు వాడు అటు చేయగలుగుతాడు ఇప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది వచ్చింది సో నువ్వు వీరు చెప్పినప్పుడు అతి ఉత్సాహం అనండి అది ఉంటేనే మనం కొరవై నేర్చుకుంటాం ఇప్పుడు ఎవరన్నా ఏమైనా చెప్పినా కానీ అర్థమవుతుంది అది చేయకుండా కొత్తగా నేను డైరెక్ట్గా ఇప్పుడు కుర్చీకి వచ్చాను అనుకోండి అది అర్థం కానప్పుడు దాని మర్యాద తక్కువ ఉంటుంది
ఇట్లా గ్రాస్ రూట్ లెవెల్ అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కదా వీళ్ళంతా, ఏదైతే కస్టమర్కి చేర్చే వాళ్ళు వీళ్ళంతా. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వెళ్ళి మీ అంతటి అంటే దిగి చేసిన అదే చెప్పేదండి, నాట్ రిక్వైర్డ్ కానీ అతి ఉత్సాహంతో చేసే పనులు చాలా ఉండే. అంటే ఇప్పుడు చెప్పాను కదా, కారణోడే బ్రిడ్జ్ అని పోయినప్పుడు అక్కడ పోయాను, ఒక ట్రక్ వచ్చింది, ఒక రోజు లేట్ అయింది. లేట్ అయినప్పుడు ఇద్దరు ముగ్గురు మనుషులు షార్టేజ్ ఉండాలనుకోండి, నువ్వు కూడా దిగా నేను కూడా క్రేట్ అందిస్తాను. నేను అందించిన క్రేట్లకు 20 క్రేట్లు అన్నీ వచ్చాను, 50 క్రేట్లు అయి ఉండొచ్చేమో. బట్ ఆ 50 క్రేట్ల వల్ల కొంపలు మునిగిపోయేదేం కాదు. బట్ ఆ ఉత్సాహంతో నువ్వు పార్ట్ ఆఫ్ ఇట్ కదా. దాని తర్వాత నువ్వు కొంచెం రోజుల తర్వాత నేర్చుకుంటాం అది ఎందుకు జరిగింది. ఒకవేళ ముందరే వాహనాలు వస్తాయంటే ఎక్స్ట్రా మనుషులను పెట్టుకోవాలి కదా. ఇప్పుడు అదే ఉత్సాహంతో ప్రతిదీ నేనే పోయి ప్రూవ్ చేయాలంటే అది ఎప్పటికీ రెక్టిఫై కాదు. బట్ ఒకసారి నేర్చుకున్న తర్వాత దాంతో నుంచి ఆహా అంటే నెక్స్ట్ టైం ఏదైనా ప్రాబ్లం వస్తుంది, వానాకాలం వచ్చినప్పుడు ఎక్స్ట్రా మనుషులు ఉండడం మేలు, కొందరు రాగలుగుతారు కొందరు రాలేకపోతారేమో అనే కొంచెం దట్ ప్లానింగ్ అడ్వాంటేజ్ వస్తుంది. మనం ప్లానింగ్ని వదిలేసి ఎంతసేపటిగా ఉత్సాహంతో పోవాలంటే జరగదు. సో నేర్చుకోవాలి కానీ దాని హ్యాబిట్ చేసుకోకూడదు. బట్ ఇప్పుడు కంపెనీ అదంతకదే నడిచేస్తుంది కదా. మీరు ఆ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎట్లా బిల్డ్ చేసినారండి స్టార్టింగ్లో? ఇప్పుడు ప్రొక్యూర్మెంట్కి ఒక హెడ్, లేకపోతే డెలివరీకి ఒక హెడ్, మెషినరీకి ఒక హెడ్ అన్నట్టు ఉందా, లేకపోతే మీ ఐడియాలజీ ఎట్లా ఉండింది ఈ రిపోర్ట్? బేసిక్ అది కాకుండా అంటే మేము ఫస్ట్లో చెప్పాను, ఫస్ట్ నుంచే టీం వర్క్ అని. లెట్స్ ఇప్పుడు మా ఫాదర్ సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఇష్టం ఉండేది. రామనాథన్ ఆయన మా ఫాదర్తో ఆయన వాజ్ అ ఫైనాన్స్ మ్యాన్, బీవీకే వాజ్ అ స్ట్రాంగ్ ఆపరేషనల్ మ్యాన్. నాది వాట్ ఈస్ యువర్ రోల్ అంటే దిస్ వెంచర్ క్యాపిటల్ రేజింగ్ మనీ అనేది ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆల్ దట్. ఒకటేమవుతుందంటే ఒకటి ఐడియేటింగ్, ఇది పెట్టాలని మొండు ధైర్యం అన్నట్టు. ఫస్ట్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసినప్పుడు ఏమీ తెలియనప్పుడు ఇది ఏదో ఒకటి చేయాలనే ఉత్సాహంతో మొదలు పెడతాం. దాని తర్వాత 1 by 1 యాడ్ చేస్తాం. ఇప్పుడు దానికి క్లాసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ నాన్ ఎక్స్పీరియన్స్. మా ఫాదర్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే నేను అప్పుడు 10,000 లీటర్లు పర్ డే డైరీ పెట్టాలనుకుంటే చాలా కాస్ట్ తక్కువ, చిన్నది పెడితే బాగుంటుంది అనేది. ఇప్పుడు మా ఫాదర్ వచ్చిన అదేమనేవాడు, నవ్వి నేను సరిగ్గా పెంచలేదురా, నేను పెంచింది నువ్వు కారు అలవాటు అయింది. నువ్వు 10,000 లీటర్లు డైరీ పెట్టావంటే నువ్వు కారులో తిరగలేవు, బస్సులో తిరగాల. నీ వల్ల బస్సులో తిరిగితే కుదరదు. దానివల్ల పెట్టేదేదో ఒకటేసారి కొంచెం పెద్దదిగా పెట్టు. నీకు అప్పుడు పెద్దది పెట్టినప్పుడు నువ్వు 4-5 మనుషులను కూడా పెట్టుకొని చేయగలుగుతాము. నువ్వు ఒకటి ప్రతిదీ చిన్నది పెట్టుకొని అన్నీ నేనే చేస్తానంటే అది కుదరదని చెప్పారు. సో ఆ బేసిక్ థింగ్స్ అట్లాంటివి ఉంటాయి కదండి. సో దానివల్ల ఎక్స్పీరియన్స్ అండి, స్ట్రక్చర్ అంటే ఏందనేది అప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడు బ్యాంక్లో పోయి ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగితే ఒక పేజ్లో వాడు అడిగేది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని రాయమని. ఒకటి ఊరికే నామకే వాస్తే ఎవరు చెప్పారని రాసేదానికి ఒకటి, ఇంకొకటి యాక్చువల్గా గ్రోయింగ్ అప్పుడు స్టేజ్ బై స్టేజ్ యాక్చువల్గా డెలివరీ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టాలా, చదువుకున్నప్పుడు అందరూ చెప్తారని బొమ్మలు గీసి పెడతాం. బట్ ఆ బొమ్మలు గీసిన స్ట్రక్చర్ పలానోళ్ళు అనేది రిపోర్టింగ్ అనేదానికి యాక్చువల్ లైఫ్లో అయ్యేదానికి అది కొంచెం వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, దట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యి దాని తర్వాత యాక్చువల్లీ నమ్మి లెటింగ్ గో వదిలేయాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు ప్రొక్యూర్మెంట్ అన్నారు, అదన్నారు, బాగానే ఉంది. బట్ రోజు ఆయన మళ్ళీ గలిపెట్టకూడదు కదా. వాళ్ళ పాటి వాళ్ళు చేస్తున్నారులే, ఎందుకు వాళ్ళు చేసేది వస్తుంది, నెలాఖరి దాకా చూద్దాంలే అనేది వదిలేయగలిగారు కదా. సో అది నేర్చుకునేదానికి టైం పడుతుంది. ఫస్ట్లో అతి ఉత్సాహంతో చేస్తాం, దాని తర్వాత నేర్చుకునే ట్రస్ట్ అనేది బిల్డప్ అయ్యే కొందికి, అది తగ్గతా పోయే కొందికి గ్రోత్ ఈజ్ ఈజీ. అది తగ్గకుండా కానీ అన్నీ నేనే చేస్తానంటే గ్రో కావాలంటే కష్టం, ఇంకా పెద్దది కావాలంటే కష్టం. ఇప్పుడు అదే ప్రాబ్లం ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వాట్ ఎవర్ ద నంబర్ రెవెన్యూ టర్న్ ఓవర్ అంతా తీసుకున్నా కానీ అది రేపు ఇంకొక 5 సంవత్సరాలు డబుల్ చేయాలంటే మేము ముందర నుంచి చేసి ఇక్కడ దాకా వచ్చింది ఒక స్టోరీ అయితే ఇక్కడి నుంచి ఇంకా ముందరకు పోవాల్సింది స్టోరీ ఇంకోటి అవుతుంది. సో అది కాన్స్టెంట్గా నేర్చుకోవాలి. ఒకేసారి ఇదేను అనేది లేదు. సో ప్రతి చోట ఒక్కొక్క హెడ్ని పెట్టేసి వాళ్ళు పైన ఇంకొకరిని రిపోర్ట్ చేస్తారు, అట్లా అన్ని సిఇఓ అండ్ మీకు అనేది వస్తుంది యాజ్ అన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. బట్ నవ్వు గ్రూప్ అనేది అనుకోడికి వస్తే ఇప్పుడు కెన్ వి గెట్ 4 CEOs, 4 CEOs వచ్చి గ్రూప్ని పెద్దది చేయాలంటే అది మారుతుంది కదా. ఇప్పుడు ఒకటే చేస్తున్నాం, ఒకటే నేర్చుకున్నాం. ఇప్పుడు వీఆర్ ఆపరేటింగ్ ఆఫ్రికాలో ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆఫ్రికాలో ఆపరేట్ చేసేదానికి ఇండియాలో ఆపరేట్ చేసేదానికి ఇక్కడ ఉంటే నాకు రిపోర్ట్స్ విల్ కమ్ ఈ రేటు ఈ ధర అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే ది ఆఫ్రికా హెడ్ విల్ రిపోర్ట్ ఇన్ టు బి ద CEO ఆఫ్ ఇండియా హెడ్ అండ్ సే దట్ ఇది చేస్తున్నాను అటు చేస్తున్నాను అంటే జస్ట్ దట్ ఇన్ఫర్మేషనే కదా. నా ఫిజికల్గా మనం రోజు చూసేది లేదు. ఇప్పుడు అట్టాటి ఇంకొక 4 అయినాయి అనుకోండి, ఇంకొక 6 అయినాయి అనుకోండి. సో దెన్ 6 కావాలి కదా మీకు. హౌ మచ్ విల్ యూ డిపెండ్ 6 మీద వదిలేయాలి కదా మనం. అన్ని ప్రతిదీ నేనే కుదరదు కదా. ఇప్పుడు 6x1x1 అంటే దెన్ రిపోర్టింగ్ హెడ్స్ అనేది. సో ఐ థింక్ మనకి ఏమైందంటే మనకి ఎప్పుడు మెటీరియలిస్టిక్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటే ఎంతసేపటికి సంపాదన మీద పోతుంది కానీ గ్రోత్ సైజు స్కేల్ అనేది రాదు. బట్ అట్ సమ్ పాయింట్ అది మారవాలంటే ఒక స్కేల్ వచ్చిన తర్వాత కొంచెం మ్యాగ్నానిమస్గా పోవాలి.
చాలా చిన్న ఫౌండర్స్ కూడా రిలేట్ అవుతుండొచ్చు. అన్నీ వాళ్ళే చేసుకోవాలనుకుంటారు. ఏదైనా హోటల్లో కానీ, చిన్న ఫ్యాక్టరీలో కానీ ఏదైనా కూడా అది పని చేయట్లేదా వెళ్ళిపోవాలి. ఈ కుక్ రాలేడా నేనే వంట చేయాలి, కటింగ్ కూడా రాలేడా నేనే చేసుకోవాలి. దుంకేద్దామని సో అదే చెప్పి నేను కూడా ఫస్ట్ అత్యావశ్యం దుంకేసేవాడిని కదా. బట్ నేనేమన్నా అంటే నాకు ఒకటే ఏంటంటే లైక్ ప్రతిసారి దుంకితే నువ్వు ఇంకో రెండోది చేయలేవు. బట్ ఎందుకు దుంకేని ఎందుకు సాల్వ్ చేయాలనేది అది టైమింగ్ డిఫరెన్స్ కూడా అనొచ్చు మీరు కదా. అఫోర్డబిలిటీ ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఏదో ఒకటే మాకు మనిషి ఉన్నాడు, వాడు రాకపోతే నేను స్టెప్ ఇన్ అవుతానంటాను. ఇద్దరిని పెట్టుకోవాలంటే నాకు ఆ డబ్బు ఉండదు, ఆర్ నా చేసే పనికి ఆ వాల్యూ ఉండదేమో ఇద్దరిని పెట్టుకోవాలి దానికి. బట్ కొంచెం ఆలోచించుకొని అంటే అది ఒకరు చేయాల్సిన పని, ఇద్దరు చేయాల్సిన పని, నేను చేసే వ్యాపారమే తప్పు కదా. ఇప్పుడు ఒకరు చేసిన దానికి ఇద్దరిని పెట్టితే కుదరదు, నేనేది ఒకతున్నానంటే అప్పుడు మీరు కూడా దాంట్లో భాగస్వామ్యం. ఇద్దరు కావాల్సిన పని కదా, ఇద్దరు కావాల్సిన పని ఒకరిని ఎట్ట పెట్టుకుంటారు. బట్ ఇద్దరు పెట్టుకొని అది పని చేయను అన్నప్పుడు తప్పే కదా. సో ఫండమెంటల్ థింకింగ్కి రావాలనేది ఈజ్ అ ఛాలెంజ్ అనమాట. అది ఫస్ట్లో తెలియదు. దాన్ని అది ప్రతిదీ నేనే చేసేసి మళ్ళీ టైర్డ్ అయిపోయి నేనేదో చాలా కష్టపడుతున్నాను అనేది కూడా తప్పు. సో ఒక విధంగా అనుకుంటే చాలామందికి అదొక ఫీలింగ్ ఏంటంటే ప్రతిదీ నేనే ఉండాలి, నేనే అప్రూవ్ చేయాలి, నేనే సంతకం పెట్టాలి. బట్ కొంచెం ఆలోచించుకొని ఎందుకో అని ఆలోచిస్తే దెన్ రియలైజేషన్ వస్తుంది. అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి కదండి కంపెనీస్లో. అట్లా ఏదన్నా ప్రతిసారి టిప్ ఆఫ్ అయ్యే ప్రాబ్లం ఏముందండి? ఆపరేషనల్ ప్రాబ్లం ఇప్పుడు ఎవ్రీడే ఒక ప్రాబ్లం వస్తుంది. ఇట్స్ ఒక రోజు అనేది కాదు కదా. లేకపోతే రోజు వచ్చేది దేనికి ఏమి ప్రాబ్లం లేకపోతే మనం ఎందుకు అసలు వచ్చేదని కూడా అంత బాగానే ఉంటుందండి. ప్రాబ్లం అని నేను ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏదైనా ఆపర్చునిటీ వస్తుంది, కొత్తది ఏమైనా చేయాలన్నా, ఎక్కడ పోవాలా, ఏమైనా ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి, ప్రతి దాంట్లో దూకి నేనే నేర్చుకున్నానండి. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునేది వస్తుంది. ఒక రోజు అనేది కాదు, ఒకరోజు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఈరోజు మీరు వచ్చే రోహిత్ అని ఇప్పుడు నన్ను క్వశ్చన్స్ అడిగారంటే ఈ అడిగాడు కదా నిజమే కదా నేనేం చేస్తున్నాను అనేటట్టు ప్రతిరోజు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను పబ్లిక్ ఇష్యూకి పోయి ఉన్నా, వేరే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి, ఒక అనలిస్ట్ వచ్చి క్వశ్చన్ అడుగుతాడు. కోపం వచ్చి వాడెందుకు అడిగేదానికన్నా ఒకటి, నాకు కోపం ఎందుకు రావాలి, నాకు వాడికి ఆన్సర్ తెలియ చెప్పలేను అనుకుంటే కోపం రావాలి. వాడు అడిగిన క్వశ్చన్ ఒకవేళ నాట్ అ గుడ్ క్వశ్చన్ అనుకోండి, బట్ నేను రిప్లై చేయగలిగితే నాకు కోపం ఎందుకు రావాలి. సో అది ఆ మెచ్యూరిటీ వచ్చేదానికి ప్రతిదీ మన ఎత్తినేసుకుంటే అది ఫిజికలీ పాసిబుల్ కానప్పుడు కోపాలు రావడం అవన్నీ వస్తాయి. బట్ అంతవరకు తగ్గించుకొని అందరూ డెలిగేట్ చేయగలిగితే ఈ లైఫ్ విల్ బి ఈజియర్ కదా. సో ఆ కోపం రాకుండా డెలిగేట్ చేసుకునేది అనేది లెర్నింగ్ కప్. వద్దు నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నేనే చేసుకుంటాను, నేనే పెద్దవాడిగా ఉంటే చాయిస్ ఇది. ఇది బిల్డ్ చేస్తున్న టైంలో మీరు ఫేస్ చేసిన ఫస్ట్ రిజెక్షన్ అనుకోవచ్చా? ఫస్ట్ రిజెక్షన్ చెప్పండి. ఆ తర్వాత దీనికన్నా బిల్డ్ చేసి దీని ముందు 4 పెట్టి ప్రతిదీ రిజెక్షన్ అండి. ఏదో ష్రింప్ ఫీడ్ అమ్మాను, అది సరిగ్గా కాలేదు. ఇండస్ట్రియల్ ఫ్యాబ్రిక్స్ అని తిరిగి అది పని చేయలేదు. మామిడికాయలు అమ్మాను, సింగపూర్కి ప్రాసెస్ చేసి అది చేయలేదు. మష్రూమ్స్ అని పెట్టి మళ్ళీ ఆపేసాను, అది చేయలేదు. చాలా ఉన్నాయి. ఈ ఫస్ట్ కూడా రిజెక్షన్ అని చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకొని బ్యాంకులు తిరిగినప్పుడు ఒక 9 బ్యాంకులు పోతే ఒకరే ఇచ్చారు. దాని తర్వాత షార్టేజ్ ఆఫ్ మనీ అన్నప్పుడు మళ్ళీ ఇట్నే వెంచర్ క్యాపిటల్ కాడ 5 పోతే ఒకరే వచ్చారు. వాళ్ళతో స్టార్ట్ అయింది వెంచర్ క్యాపిటల్తో అనుకోండి. పర్మిషన్స్ కార్డు తీసుకోండి, సేమ్ ప్రాబ్లం. అప్పుడు ఎంఎంపీఓ అని ఉండేది. లోకల్ కోఆపరేటివ్స్ వచ్చి మన మీద కేసు వేసేవాళ్ళు, నువ్వు అది తప్పు చేసావు, ఇది చేసావు అని చెప్పి రిజెక్షన్స్ అని ఉండేది. ఇది ఫస్ట్ యాక్సిడెంట్ అయింది అప్పుడు కూడా ఇట్స్ సేమ్ ప్రాబ్లం. ఫస్ట్ సైక్లోన్ వచ్చి ప్లాంట్ షట్ డౌన్ అన్నప్పుడు 365 days మిల్క్ సప్లై చేస్తే ప్లాంట్ షట్ డౌన్ అన్నప్పుడు ఇష్యూస్ వచ్చేది. సో ఏమవుతుందంటే రిజెక్షన్ అనేది ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్. ఆర్ ఒకరిని నమ్మి వీడు మన మనిషి అనుకునేవాడు రేపు టర్న్ అరౌండ్ అయ్యి నేనే సొంతంగా పెడతాను, నీ కాంపిటేటర్ అవుతారు. అట్లాంటివి చాలా అవుతాయి. బట్ ఐ నీడ్ యూ మస్ట్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్. అంటే ఎందుకు అయింది అనేది వాళ్ళ మీద బ్లేమ్ వేసి దాన్ని నలిగిపోయేదానికన్నా సరేలే మనకన్నా తెలుగులోడు బాగానే చేస్తాడేమో పోనీలే అనుకుని వదిలేసేది అండ్ గో అని. అంటే నా బేసిక్ ఏంటంటే ఏదో తప్పు అయిపోయిందని దాని మీద డ్వెల్ అయ్యే బదులు దాంతో నేర్చుకొని గో ఫార్వర్డ్. ఇంకేం చేస్తాం, అయిపోయింది. దాన్ని పట్టుకొని నెగిటివ్గా పోయేదానికన్నా ఏదో పాజిటివ్గా లుక్ ఫార్వర్డ్ అని. ఇప్పుడు ఎవరైనా నాకు మోసం చేశారనుకోండి, దాని మీదే పోయి డ్వెల్ అయ్యి దాని మీదే పోయి చేసుకొని నెగటివ్ ఎనర్జీ కన్నా సరే నాది కాదనుకొని మూవ్ ఫార్వర్డ్ అనేది ఇస్ ద. అట్లాంటి మీరు అడిగినట్టు ఎవ్రీడే ఏదో ఒకటి ఉండేది. మేజరీ కాకపోయినా మైనర్ మేజర్ అనేది రకరకాలు ఉంటాయి. రిజెక్షన్స్ అనేది నా వ్యూలో ఆంటర్ప్రెన్యూర్గా మీరు మొదలుపెట్టినప్పుడు 365 daysలో 300 days ఆర్ రిజెక్షన్ అండ్ క్రైయింగ్, 65 days మేబీ విల్ బీ పాజిటివ్ దట్ అబ్బా నాకేదో బాగుందని. ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు బి 365 days అన్నీ బాగుంటాయి.
పాడ్కాస్ట్లో ఇక్కడి వరకు వచ్చినారంటే మీకు ఈ కాంటెంట్ చాలా నచ్చుతున్నట్టు. ఇట్లాంటి ఫౌండర్స్తో జరిగే పాడ్కాస్ట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ చూడటమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇందాక మీరు అంటుంటే ఒక ప్లాంట్ మూసేస్తే ఏదో ఫెయిల్ అయ్యి ఏదో మూసేస్తున్నారు, సమ్ ప్రాబ్లం వచ్చింది అని. అంటే డైలీ మిల్క్ ఆ ఏరియాస్కి సప్లై అవుతున్నప్పుడు ఒక ప్లాంట్లో ప్రాబ్లం వస్తే అది ఎట్లా? ప్రాబ్లం అనేది రాకూడదండి. 30 yearsలో ప్లాంట్ అంటే ఫస్ట్ ప్లాంట్ కట్టేటప్పుడే ప్యారలల్గా 2 లైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో నెల్లూరులో ఒకటే ప్లాంట్ ఉన్నప్పుడు ఫ్లడ్స్ అనుకుందాం. ఫ్లడ్స్ వచ్చి ఒక రోడ్ కట్ ఆఫ్ అయింది, ఇంకో రోడ్లో పోవాలా. ఇప్పుడు అప్పుడు 1 వెహికల్ ఉండే దాంట్లో ఇమీడియట్గా 2 వెహికల్స్ కావాలా. బట్ ఇవన్నీ ఏంటంటే పీపుల్ ఇన్వాల్వ్ అందరూ యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు ప్లాంట్లో ఉన్నాడు సార్ నీళ్ళు వస్తున్నాయని ఫోన్ చేశారనుకోండి, బీవీకే ఫోన్ ఎత్తుకోలేదంటే డ్యామేజ్ డన్ నెక్స్ట్ డే. వాడు ముందరే చెప్పి ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ ఎత్తుకొని ఇంకేం చేయాలి, నేను ట్రాన్స్పోర్టర్ బిల్స్ ఇంకో ట్రక్ పంపి కొంచెం దట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే 99% ఆఫ్ ద టైం ఆల్ ప్రాబ్లమ్ తెలుసు అంటారు. అంటే యాక్ట్ ఆఫ్ గాడ్, రేపు ఎక్కువ అంత డ్యామేజ్ అయితే ఏం చేయలేము కానీ, బట్ అంతది లేదు. సో అవన్నీ ఏమవుతాయంటే ఫస్ట్ డే ప్రాబ్లమ్స్, ఫస్ట్ ఇయర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నాకు 14 ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, ఈ ప్లాంట్లో ప్రాబ్లం వస్తే ఆ ప్లాంట్ నుంచి డైవర్ట్ చేసి ప్రోడక్ట్ వస్తుంది. సో సైజ్ పెరిగే కొద్దికి స్ట్రెంత్ పెరుగుతుంది. ఇవన్నీ ఫస్ట్లో ఇనీషియల్ డేస్లో చాలా కష్టం. ఒకటే ఉంటుంది, ఒకటే ప్లాంటు ఇది. సో అవన్నీ ఓవర్కమ్ అయ్యి సైజ్ పెరిగే కొద్దికి ఈజీ అవుతుంది. బట్ సైజ్ పెరిగే కొద్దికి ఆల్సో డీటెయిల్లో మరి చూసేదానికి టైం ఉండదు. సో ప్రాసెస్ సిస్టమ్స్గా డెవలప్ కాకపోతే గ్రోయింగ్ అప్పుడు ఇట్ కెన్ ఆల్సో బి డిజాస్టర్. సో రెండు జాగ్రత్తగా ఉండాలి. చిన్నదిగా ఉండేటప్పుడు మోర్ ఆఫ్ పర్సనల్ అటెన్షన్, పీపుల్ డిపెండెన్సీ ఎక్కువ అవుతుంది. సైజ్ పెరిగే కొద్దికి సిస్టమ్ ప్రాసెస్ మీద డిపెండెన్సీ ఎక్కువ అవుతుంది. అండ్ ఈ రిజెక్షన్స్లో అంటే మీరు అన్నారు 300+ అన్నట్టే అనుకొని అన్నారు, బట్ ఈ రిజెక్షన్స్లో మీరు ఎమోషనల్గా డౌన్ అయిన రిజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? టూ మినిట్ గివెన్ రిమెంబర్ అండి. అంటే నాట్ ఓన్లీ దట్ అండి, ఫైనాన్షియల్గా ఉండొచ్చు. మీరు లెట్సే మార్కెటింగ్లో పోయి అమ్ముతున్నప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే మేము మోర్ టు మేక్ ఇట్ మోర్ లైటర్ జోక్గా చెప్తాను. ఇప్పుడు మా మెడ్రాస్లో మా డిపో ఉండిన దగ్గర మా ఇల్లు కూడా ఉండేది, దాని పక్కనే ఒక టీ షాప్ ఉండేది. ఆ టీ షాప్ కాడికి నేను రెగ్యులర్గా పోయి టీ తాగేవాడిను, లేకపోతే నేను సిగరెట్ కావాలి, ఆ రోజుల్లో సిగరెట్ తాగితే సిగరెట్ కొనేవాడిను, అన్నీ చేసేది. ఫస్ట్ డే నేను అది పాలు లాంచ్ చేశాను, మా టీ షాప్ నా ఫ్రెండ్ కదా అని చెప్పి వాటి కాడ పోయి పాల ప్యాకెట్ తీసుకొచ్చి పోయి నా పాలు కొనండి, మేము అమ్ముతున్నాం పాలు అంటే వాడు కొనలే. నేను ఎందుకు కొనాలా, మీది ఇంకా నాకు రెగ్యులర్గా అది వస్తుంది, నువ్వు వస్తావు లేదో నా వ్యాపారం దెబ్బతింటుంది. సో అదేమవుద్దంటే స్మాల్ థింగ్స్ అయినా కానీ యూ లెర్న్ వెరీ క్విక్లీ. ఎవ్రీవేర్ దే విల్ బి రిజెక్షన్. ఇట్ మైట్ బి అ స్మాల్ థింగ్ అట్ దట్ అవుట్లెట్ లెవెల్ ఆఫ్ రిజెక్షన్. దెన్ ఇంకోటి ఏదో మనం చాలా మంచి ఫ్రెండు, మనకు అన్నీ తెలిసినోడు ఉన్నాడు, మనం దానివల్ల మనకు ఒక సప్లై ఇస్తుంటే అది ఎక్కడికి పోతా సప్లై అనుకుంటాం. వాళ్ళు ఓవర్ నైట్ ఇంకొకరు వచ్చేదో రూపాయి ఎక్కువ ఇచ్చారు, నా సప్లై కట్ చేసి ఇంకొకరికి ఇస్తారు మనకు చెప్పకుండా కూడా. సో అప్పుడేమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెండ్ రిలేషన్షిప్స్ అన్నీ వ్యాపారంలో టు సర్టన్ ఎక్స్టెంట్, కానీ పర్మనెంట్గా ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్గా ఎనిమీస్ ఉండరు. అవసరాన్ని బట్టి మారుతుంటారు. అది మనం తొందరగా నేర్చుకుంటే బాధలు పడం, నేర్చుకున్న రోజులు అది బాధలు పడతాం. అది నాకు ఇటు చేసేసాడు, వాడు ఎట్ట చేసేసాడు అనుకునేది కన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టెట్రాప్యాక్ అని అంటే ఇప్పుడు ఆ రోజులు ఆల్ఫా లావల్ అని టర్న్ కీ ప్రాజెక్ట్ లాగా ఇచ్చాము. అప్పుడు అందరూ మమ్మల్ని తిట్టేవాళ్ళు, మీకంతా పిచ్చి అత మాత్రం చీప్గా చేసి ఉండొచ్చు కదా, వాళ్ళకి ఎందుకు టర్న్ కీ ప్రాజెక్ట్ అంటే మొత్తం వాళ్ళే ఎరెక్ట్ చేసేటట్టు. అప్పుడు అంటే ద కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కొంచెం ఇంత ఎక్కువ అయి ఉండొచ్చేమో. బట్ ఆ రోజులు ఎందుకంటే మనకు తెలియని ప్రాజెక్ట్ కదా, తెలియని దాంట్లో మనం పోయి ఏదో నేనే ఇంకొకరిని తీసుకొచ్చి నేనే డిజైన్ చేస్తాను, నేనే పెడతాను అనే దానికన్నా తెలిసినోడికి ఇస్తే బెటర్ కదా, బెస్ట్ ఇండస్ట్రీ కూడా ఇచ్చేది బెటర్ కదా. సో దట్ ఈస్ ఆల్సో ఇన్సైట్ ఫ్రమ్ లెట్స్ ఎక్స్పీరియన్స్. మా ఫాదర్ అనేవాడు, బికాస్ హీ ట్రై టు డూ సంథింగ్ ఇన్ ద సెకండ్ హ్యాండ్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి చీప్గా చేస్తాను దానికి, విచ్ లేటర్ రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి. సో తెలియని వ్యాపారం కాబట్టి లెట్స్ గో ఫర్ ద బెస్ట్, వాళ్ళకే మొత్తం చేయమందాం. ఎస్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కువై ఉండొచ్చు, బట్ ద డే వన్ మనం టర్న్ ఆన్ చేసినప్పుడు ఇట్ ర్యాన్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. బట్ ఇప్పుడు ఆ డిసిషన్స్ అనేటప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదండి. తప్పు ఏది రైట్ ఏది ఎవరికి తెలుసు. అది తప్ప రైట్ అనేది ఇప్పుడు అన్నీ అయిన తర్వాత స్టోరీలు చెప్పొచ్చు కానీ, బట్ ఆ రోజు ఆ డిసిషన్ తీసుకునేటప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా, రైట్ రాంగ్ అని దూకాలి కదా. అట్ట ప్రతిదీ చాలా వస్తాయి. ఈరోజు కూడా ఇంకొకరితో కంపీట్ చేసి లెటర్స్ మీరు చూసేదానికి చాలా ఫిట్గా ఉండారు. ప్రోటీన్ అనే మిల్క్ అనే కేటగిరీ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ఇండియా అనుకోండి. సో ఎంత అమౌంట్ ఆఫ్ డెవలప్మెంట్ దాని మీద పెట్టాలా, ఇది నిజంగా ఉంటుందా, షార్ట్ టర్మ్ ఫ్యాడా, స్లోగా పెరగదా. సో ఈ డిసిషన్ అనేది ఎవరు తీసుకోవాలి, ఎట తీసుకోవాలి. సో 10 మంది చెప్తారు, అందరూ కూర్చుంటాం, బట్ ఫైనలీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా, పుష్ చేసి చేయాలి. సో ఐ థింక్ పోయే కొందికి యాజ్ మోర్ అండ్ మోర్ వచ్చే పాత రోజుల్లో ఒక డిసిషన్ మేబీ ఇట్ వాజ్ అ 10 crore ప్రాజెక్ట్. ఈ రోజుల్లో సైజ్ పెరిగే కొందికి ద డిసిషన్ ఇంపాక్ట్ విల్ బీ couple of 100 crores. అదర్ 10 years లేటర్ అది వచ్చి మళ్ళీ మేబీ అది ఒక 500 crore డిసిషన్ ప్రాబ్లం కావచ్చు.
సో అట్ ఎవ్రీ స్టేజ్ మనకి నాలెడ్జ్ తగ్గద్ది, బికాజ్ పైన ఉంటాం, డీటెయిలింగ్ అంత కనపడదు, బట్ సైజ్ ఆఫ్ ద డిసిషన్ పెద్దదవుతా పోతుంది. అప్పుడు దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బేసిక్ అవేర్నెస్, నాలెడ్జ్ క్రూషల్ అవుతుంది. సో అవి రిజెక్షన్స్ కాడికి వచ్చినప్పుడు అది తీసుకొని ఒక నాలెడ్జ్ మీద పెట్టి రేపు అది తప్పైంది అనుకోండి, అది వాడు చెప్పాడు అది తప్పు అయిపోయిందని రిజెక్షన్ అనాలా, దాన్ని ఫియర్ అనాలా అనేది వాళ్ళ మీద బ్లేమ్ చేసి తప్పు కాదు. మనం కేపబుల్గా లేనప్పుడు మన మీద బ్లేమ్ చేసుకోవడం బెటర్, కానీ వేరే వాళ్ళది రిజెక్షన్ అనుకోకూడదు. వేరే వాళ్ళకి నీకు నాకు పడలేదు కాబట్టి అది జరగలేదు అనుకోవాలి తప్ప, నా వ్యూలో అది వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేస్తే అది మనం తప్పించుకునేదానికి వాళ్ళ మీద బ్లేమ్ చేయడం అవుతుంది తప్ప, ఫైనల్గా వాడు వచ్చేది మీ మీద గన్ను పెట్టి నువ్వు చేయమని చెప్పలేదు కదా. ఒక రిలేషన్షిప్ అనే దాంట్లో మనం పోయి అడిగిన దానికి, వాళ్ళు చెప్పిన దానికి, మీరు ఒప్పుకున్న దానికే కదా జరిగింది. రేపు అది తప్పు అయిపోతే వాళ్ళ మీద బ్లేమ్ చేయడం ఏం తప్ప, ఇది కూడా 50% తప్పే కదా. యా, దొడ్లా డైరీ ఒక లిస్టెడ్ కంపెనీ కదా. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడే మీరు ఐపీఓకి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉండేనా, లేకపోతే అసలు ఎట్లా వెళ్ళింది ఆ జర్నీ గురించి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్లో చెప్పాను కదా, డబ్బులు లేవు, ఇన్స్టిట్యూషన్ వెంచర్ క్యాపిటల్ అని వచ్చింది. ఆయన వెంచర్ క్యాపిటల్ ఆయన వచ్చి ఆయనకి ఎగ్జిట్ టైం, ఆయన డబ్బులు ఏం తీసుకోవాలి కదా. సరే అప్పు ఏదో కింద పైన పడి కడతాము అంటే, నాకు అనుకోవాల్సిన ఒక విధంగా తీసుకుంటే ఆ రోజుల్లోనే డబ్బులు లేని దానివల్ల వెంచర్ క్యాపిటల్ తీసుకున్న దానివల్ల థింకింగ్ వెరీ ఎర్లీ స్టేజ్లోనే మారింది. ఆ రోజులో వెంచర్ క్యాపిటల్ లేకుండా నేనే అప్పు రేజ్ చేయగలిగి సొంత డబ్బులు పెట్టుకోగలిగి అప్పు కట్టేసి నేను అనుకోండి, మేబీ వచ్చే ప్రాఫిట్ అంతా మనమే పెట్టుకుందాం, మనమే ఎందుకు అనే ఫీలింగ్ వచ్చి ఉండేదేమో, నాకు తెలియదు. ఇప్పుడు అది లేని దానివల్ల వెంచర్ క్యాపిటల్ వచ్చి ఒకవేళ ఆయన 98లో వచ్చాడు, 7 years అయింది, 2005లో వచ్చి నేను ఇప్పుడు ఎగ్జిట్ కావాలన్న డబ్బు నాకు వెనక్కి ఇమ్మన్నాడు. సో అప్పుడు వాల్యుయేషన్ అని నేను ఇచ్చిన దానికి నాకు 25% ఉంది, నా 25% డబ్బు ఇంత ఉంది, నాకు ఆ రోజు డబ్బు లేదు, ఆయన పెట్టిన 2 కోట్లకి 18 కోట్లకి నాకు ఇమ్మన్నాడు. నాకు 5 సంవత్సరాల్లో 18 కోట్లు అనే డబ్బు సర్ప్లస్ క్యాష్ లేదు ఇచ్చేదానికి. బట్ ఇంకొకళ్ళు తీసుకొస్తాను, వాళ్ళు కొంటాను అంటుంటారు. దాన్ని ఆలోచిస్తూ వాళ్ళు కొంటానంటే వాల్యూ ఎందుకు ఉంది, ఈయనేమయ్యాడు. సో ఇవన్నీ వచ్చి ఐ థింక్ టైంతో ఉంటుందండి. ఇట్స్ నాట్ దట్ ఫస్ట్లో నేను పెట్టేటప్పుడే నేను ఏదో, ఇప్పుడు నేను చాలామంది వింటాను ఏదైనా అంటుంటే అది అయిపోతే ఐపీఓకి పోతానని. నా వ్యూలో వచ్చి ఐపీఓ వచ్చి ఇంకొక స్టోరీ బిగినింగ్. ఐపీఓ పోవడం ఇస్ నాట్ ది ఎండ్, ఐపీఓ ఇంకొక బిగినింగ్ లాగా అవుతుంది. అట్టప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఎగ్జిట్ అయిన తర్వాత మధ్యలో ఏం చేశాను, మళ్ళీ అప్పు తీసుకొని దెన్ బైబ్యాక్ చేసాం. దట్ వాట్ ఎవర్ ఏపీఐడిసి వెంచర్ క్యాపిటల్ కాడి నుంచి కొనుక్కున్నాం. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇంకొకరు వచ్చారు, ప్రొటెరా అని, బ్లాక్ రివర్ అని చెప్పి ఇప్పుడు ప్రొటెరా అనేది. వాళ్ళు వచ్చి ఎవరో ఇంట్రడ్యూస్ చేస్తే మాటల్లో వచ్చి ఓ డైరీయా, మేము చైనాలో డైరీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం, మేము అక్కడ ఏం చేస్తున్నాం వచ్చి చూడకూడదా, అక్కడ దేవర్ డూయింగ్ లార్జ్ ఫార్మ్స్ అని పెట్టి రకరకాలుగా ఉన్నారు. దాని తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత నేను కూడా పెట్టుబడి పెడతాను, మీ దాంట్లో ఈక్విటీ తీసుకుంటాను, మనం కూడా ఏమైనా ట్రై చేద్దాం ఇండియాలోని వచ్చారు. వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు, ఇంకొకరు టీపీజీ అని వాళ్ళు తీసుకున్నారు. బట్ ఈ జర్నీలో ఏమవుతుందంటే ఐపీఓ వచ్చి డే 1 అనుకోము, బట్ అలాంగ్ ద వే జరుగుతా పోతుంది. ఐపీఓ పోవాల్సిన అవసరం వచ్చి మనీ కన్నా, నా వ్యూలో మేము ఎందుకు ఐపీఓ పోయామంటే, ఈరోజు నేను ఫ్యామిలీ మెంబర్గా లేకపోతే ఫౌండర్ అనండి, లేకపోతే ప్రమోటర్ అనండి, కో ఫౌండర్ లాగా వచ్చి ఉన్నాను. బట్ నెక్స్ట్ ఇంకొక 20 ఇప్పుడు మన తర్వాత ఏమవుతుంది అనే దానికి నా వ్యూలో ఐపీఓ అని పోతే ఆపరేటర్ ఇన్వెస్టర్ ఆపరేటర్. అంటే ఇప్పుడు ఆపరేటర్ ఇన్వెస్టర్ అంటే నేనే రన్ చేసుకుంటున్నాను, బయట వాళ్ళని పార్ట్నర్గా తెచ్చుకుని ఉన్నాను, వాళ్ళకి నేను రిటర్న్ ఇస్తానంటే నేను ఆపరేటర్, వాళ్ళ ఇన్వెస్టర్. ఓకే, ఆఫ్టర్ పాయింట్ ఇంత నేర్చుకొని అన్నీ నేర్చుకున్న తర్వాత నేను ఇన్వెస్టర్ అయ్యి వై కాంట్ ఇట్ బి ఆపరేటర్ అంటే ప్రొఫెషనల్స్ ఆర్ రన్నింగ్ ఇట్, మనం ఎందుకు రిటర్న్ రాలేదు. సో 2-3 రకాలు ఉన్నాయి, బీ ఇన్ ద బిజినెసా, బీ ఆన్ ద బిజినెసా, ఫ్యామిలీ బిజినెసా, బిజినెస్ ఫ్యామిలీయా. సో దీస్ ఆర్ ఆల్ సటిల్ డిఫరెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే బిజినెస్ ఫ్యామిలీ అంటే పాలు ఒకటే బిజినెస్ ఉండొచ్చా, వేరేది ఉండకూడదా. డైవర్సిఫై కావాలంటే ఇప్పుడు ఇఫ్ ఐ లెర్న్ దట్ స్కిల్ సెట్ దెన్ ఐ డైవర్సిఫై చేయగలను. ఒకటి నేర్చుకునేదానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది అనుకోండి, ఇంకొకటి పెట్టి చేయాలంటే ఆ నాలెడ్జ్ ఎట్ చేయాలి. ఇప్పుడు మీరు అడిగారు స్ట్రక్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఒక లెవెల్కి వచ్చింది అంటే 2 కంపెనీలు ఎందుకు పెట్టకూడదు. 7,000 crore మార్కెట్ క్యాప్ అయితే 14,000 crores మార్కెట్ క్యాప్ కావాలంటే ఏం చేస్తే అవుతుంది. సో ఆ థింకింగ్ మారే కొందికి ఆల్ దీస్ థింగ్స్ లైక్ హౌ యూ సెడ్ ప్రైవేట్ ఈక్విటీ డబ్బులు లేనప్పుడు తీసుకున్నాను వెంచర్ క్యాపిటల్, దాని తర్వాత ప్రైవేట్ ఈక్విటీ నాలెడ్జ్ సిస్టమ్ అని వచ్చింది, దాని తర్వాత పబ్లిక్కి పోతే పెద్ద ఆడియన్స్. సో ఈ రోజుల్లో వచ్చి నో లాంగర్ ఇస్ మనీ ద క్రైటీరియా. ఇప్పుడు ఇఫ్ యూర్ లిస్టెడ్ కంపెనీ డూయింగ్ వెరీ వెల్ బికాస్ యు ఆర్ డెలివరింగ్, ఇన్వెస్టర్లు కూడా హ్యాపీగా ఉన్నారనుకోండి, రేపు పెద్దది ఏమైనా చేయాలంటే ఆల్ హ్యావ్ టు డూస్ గో టు ద మార్కెట్ అండ్ సే ఐ వాంట్ క్యూఐపీ, నేను ఇంత డబ్బు కావాలంటే మనీ విల్ కమ్. ఇప్పుడు మనీ వస్తుంది, పెద్ద సైజ్ వస్తుంది అంటే దెన్ వాట్ ఈస్ ల్యాకింగ్ అంటే ఎబిలిటీ, హౌ టు బిల్డ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిగర్ థింగ్స్ అనే కాడికి. దానివల్ల ఫస్ట్ నేను చెప్పినప్పుడు కాన్స్టెంట్ లెర్నింగ్, ఏదో ఒకసారి అయిపోయింది
మీరు ఉన్న రోజులు ట్రెడ్మిల్ మీద పరిగెత్తినట్టే అది. నాకు వద్దు అనుకొని రిటైర్ అయిపోతున్నారంటే దెన్ స్టెప్ ఆఫ్ ద ట్రెడ్మిల్. అక్కడ ఉంటే అక్కడ నిలబడుకొని చూస్తానంటే కుదరదు. ఇన్వెస్టర్ ఆపరేటర్ అవుతుంది అప్పుడు. అప్పుడు ఇన్వెస్టర్ ఆపరేటర్ అవుతుంది, బట్ దెన్ కేపబిలిటీ ఉండాలి. యాజ్ అన్ ఇన్వెస్టర్గా ఆపరేటర్ని పుష్ చేయగలగాలి కదా. అంటే మరీ ఎక్కువ పుష్ చేయకూడదు, మరీ తక్కువ పుష్ చేయకూడదు అనేది కూడా దట్ ఇస్ నెక్స్ట్ లేయర్ ఆఫ్ థింకింగ్ అనమాట. హౌ టు బిల్డ్ మోర్, హౌ టు క్రియేట్ అని. సో మా వ్యూలో ఇట్ ఇస్ వెరీ సింపుల్ అండి. ఇట్ ఈస్ వెల్త్ వర్సెస్ వాల్యూ. అరియర్ డేస్ నాకు డబ్బులు కావాలనుకునే రోజు నాకు వెల్త్ కావాలి. నాకు పొట్ట నిండాలంటే ఇల్లు కావాలా, కారు కావాలా, క్యాష్ కావాలా, పిల్లకాయలకి అది కావాలా అనేది అంత వెల్త్ క్రియేషన్. ఆఫ్టర్ అ పాయింట్ వెల్త్ అయిపోయిన తర్వాత వాల్యూ క్రియేషన్, అంటే సమ్ సాటిస్ఫాక్షన్ కావాలంటే ఏం చేసావంటే సాటిస్ఫాక్షన్ కెన్ మీన్ మల్టిపుల్ ఫార్మ్స్, లార్జ్ కంపెనీ, లార్జ్ ఎంటిటీ. సో ట్రాన్స్ఫర్మేషన్ వెల్త్ కాడి నుంచి కానీ వాల్యూ కాడికి వచ్చేయగలిగే పని అయితే హోల్ డిఫరెంట్ వరల్డ్ కనపడుతుంది. ఇప్పుడు వెల్త్ కార్డ్ ఉండేటప్పుడు వెరీ ఈజీ. నాకు 10 రూపాయల నుంచి 20 రూపాయలు కావాలి, 20 రూపాయలు చెప్ప ఒక ఫైనైట్ నంబర్ ఉంది, దాని వెనక పరిగెవచ్చు. నాకు ఇప్పుడు వెల్త్ వచ్చింది చాలు, నాకు ఇంక వద్దులే, నాకు నా ఖర్చుకి నా లైఫ్ స్టైల్కి సరిపోద్ది, ఇంకొంచెం అప్గ్రేడ్ అనేది సరిపోతుంది. బట్ నేను నెక్స్ట్ ఏం చేయాలనుకుంటే ఆ వాల్యూ క్రియేషన్ కాడికి వస్తే అది ఒక హోల్ కొత్త లైఫ్ అగైన్. మళ్ళీ దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్ దట్ బికమ్ చాలా పెద్ద పిక్చర్ కదండి వాల్యూ క్రియేషన్. బికమ్స్ అన్ ఇన్ఫైనైట్ ఆపర్చునిటీస్ కదా. ఫైనైట్ నంబర్ కాడి నుంచి ఇట్స్ అన్ ఓపెన్ ఇది కదా. అంటే మీరు ఎగ్జాంపుల్స్ కావాలంటే నాకు ఈ జర్నీ ఆఫ్ ప్రైవేట్ ఈక్విటీ ఒక దాంట్లో సెక్వోయా అని కూడా ఒకసారి తగిలారు. వాడు ఐ మీన్ మేబీ పేరు వాడకూడదేమో కానీ, బట్ లెట్స్ సే వన్ ఆఫ్ ద ఫండింగ్ గైజ్. నా అదృష్టం అంటే దురదృష్టం అండి, వాళ్ళ ఇండియా టీమ్ వాజ్ కీన్ అది ఇది అంటే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఒకడు వచ్చాడు. వాడు కూడా మీటింగ్లో పార్ట్నర్గా ఉన్నాడు. వాడు ద అర్లియర్ డేస్ ఈ వ్యాలీ కంపెనీస్లో అంతా ఇన్వెస్ట్ చేసినాడు. సో నేను ఆ రోజుల్లో పెట్టి నేను ఏదో 10 రూపాయల నుంచి 20 రూపాయలు అవుతాం అనుకుంటున్నాను యాజ్ అ కంపెనీ, నాకు అది కావాలి, దయఫోర్ ఈ డబ్బు ఉందా, ఈ నాలెడ్జ్ పెడితే నేను 10 నుంచి 20 అవుతానంటే వాడు ఉల్టా నన్ను వచ్చి ఇండియాలో అన్నిటికన్నా పెద్ద కంపెనీ ఇది, సో ఎక్స్ కంపెనీ అన్నిటికన్నా పెద్ద కంపెనీ, వాళ్ళు ఎంతలో ఉండరు. నేను 10 రూపాయలని మాట్లాడేటప్పుడు వాళ్ళు మేబీ 5,000లో ఉన్నారు. ఇది నా సైజ్ ఆఫ్ కంపెనీ కంపారిజన్ అనుకోండి. లేకపోతే నువ్వెందుకు కాకూడదు 3,000 కోట్లు, 3,000 సైజ్ కంపెనీ నువ్వెందుకు కాకూడదు అన్నాడు. అసలు నేను వచ్చింది దేనికి, నేనేదో 10-20కే నేను పెద్ద ఉస్తాదని అనుకుంటే వీడు వచ్చి దాన్ని అసలుకి పట్టించుకోకుండా. సో ఫైనల్గా ఏమైందంటే స్టెప్ బై స్టెప్ వచ్చి ఏమనంటే నీకు ప్రైవేట్ ఈక్విటీ డబ్బు తీసుకొని పెట్టాలంటే నువ్వు ఆలోచన బట్టి ఉంది. నీకు ఆలోచించి నేను ఇంకా అన్నిటికన్నా పెద్దది అవుతానంటే మేము సపోర్ట్ చేస్తాం, డబ్బులు ప్రాబ్లం కాదు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కాడికి ఎక్కడ వచ్చిందంటే నా కేపబిలిటీ ఇంతేను, నేను 10 నుంచి 20 దాకా తీసిపోయే కేపబిలిటీ ఉంది తప్ప నా కాడ 10 నుంచి 2,000 తీసిపోయే కేపబిలిటీ లేదు. దానివల్ల నేను మళ్ళీ వస్తాను మీ కాడికి అనే కాడికి వచ్చాను. మనం వాడేమనంటే మాలాంటి వాళ్ళది వచ్చి మాకు అలవాటై ఉండేది 10 నుంచి 2,000 తీసిపోయేది. 10 నుంచి 20 ఇస్ నాట్ అంత, అంటే మేము టెక్ ఓరియంటేషన్లో ఉంటాం కాబట్టి మాకు అక్కడ చూసి ఉన్నాం. అంటే నువ్వు స్లోగా పోతే నువ్వు ఉండవు, బికాజ్ టెక్ అంత తొందరగా ఇవాల్వ్ అవుతుంటుంది. మా వాళ్ళకి ఆ హ్యాబిట్ ఉంటుంది. ఇప్పుడు మీ కాడికి వచ్చేది మిమ్మల్ని చెడిపేస్తారు, బికాజ్ మిమ్మల్ని పుష్ చేసేది 2,000 పోయేదానికని మేము పుష్ చేస్తాం. మీకు అది ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇట్స్ నాట్ గుడ్ అని లేదు, దట్ వాజ్ అ రిజెక్షన్. బట్ నాలెడ్జ్ వైజ్ వాజ్ అ వెరీ గుడ్ నాలెడ్జ్ కదా, నిజమే కదా. ఇప్పుడు మనం ఏదైనా మొదలు పెట్టాల్సినప్పుడు అన్నిటికన్నా బిగ్గెస్ట్ అంటే మనకి ఎక్స్క్యూజ్ నాకు ఆ డబ్బులు లేవు, ఎవరైనా వచ్చి నేను డబ్బులు ఇస్తాను, వై కాంట్ బి బిగ్గెస్ట్ అంటే ఏం ఆన్సర్ ఉంటుంది. సో ఐ థింక్ 10 మందిని కలవడంలో ఆల్వేస్ దట్ బెనిఫిట్ వస్తుంది. అండ్ వాడి మీద ఏదో వాడు పిచ్చోడు లేని నవ్వకుండా మేబీ వాడు చెప్పిన దాంట్లో కూడా వాల్యూ ఉంది కదా అని మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. అని వేరే కంట్రీస్లో మీరు ఇందాక మాట్లాడినారు చైనా అని, వేరే కంట్రీస్లో పాల వ్యాపారంకి మన కంట్రీలో వ్యాపారంకి అన్నీ ద సేమ్ అండి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే లెటస్ సే ద డెవలప్డ్ కంట్రీస్ తీసుకుపోతే బ్యాక్ ఎండ్ తీసుకుంటే వాళ్ళకి ఇప్పుడు డైరీ ఫామ్ అని పెట్టేవాడు వుడ్ బి అ ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్. అంటే వాడికి 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల్లో పశువులు గిశువులు పెట్టుకొని వేరే ఇచ్చాడు. మనకి చాలా రోజులు కాక డైరీ అనేది బ్యాక్ యార్డ్. అంటే నా కాడ 2-3 యానిమల్స్ ఉంటాయి, 5 యానిమల్స్ ఉంటాయి, కానీ నా బేసిక్ వ్యవసాయం వచ్చి వుడ్ బి పాడి పంట, సమ్ అదర్ క్రాప్, నాట్ ద పాడి వాజ్ సెకండరీ, దట్ వాట్ వి కాల్ అని. బట్ డెవలప్ అయ్యే కొందికి ఇట్ విల్ బికమ్ మెయిన్ స్ట్రీమ్ అయిందాక దిల్ బి డిఫికల్ట్. ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు 8,500 ఊర్లు 150,000 ఉంది రైతులన్నీ, దానికి మాకు వచ్చే వాల్యూమ్ ఆఫ్ మిల్క్కి ద సేమ్ థింగ్ యూ గ్రో గ్లోబలీ, దట్ విల్ బి ఓన్లీ 500 రైతులు వేరే రైతులే ఉంటారు. బికాజ్ వాళ్ళది ప్రైమరీ బిజినెస్ ఒకటి అయిపోతుంది. ఒక్కొక్క రైతు కాడ 200 యానిమల్స్ 300 యానిమల్స్ ఉంటాయి. మనకు ఒక విలేజ్లో నుంచి వచ్చే పాలు 2 విలేజ్లో వచ్చే పాలు అక్కడ ఒక రైతు ఇస్తాడు. బికాజ్ ఫర్ దమ్ దట్ ప్రైమరీ బిజినెస్ లాగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఫార్మ్స్ అని పెట్టేది. సో దట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద బ్యాక్ ఎండ్.
ఫ్రంట్ ఎండ్లో కూడా మనకి ఏమైందంటే వీ హ్యావ్ అ వెరీ యూనిక్ సిస్టమ్. మేము చేసిందని కదా, కోఆపరేటివ్స్ వాళ్ళు చేసింది. ఈ రోజుల్లో మీరందరూ మోడర్న్ డేస్ కదా, హోమ్ డెలివరీకి అలవాటు పడి ఉంటారు. వాట్ ఎవర్ ఆన్లైన్ హోమ్ డెలివరీ చేస్తారు. గుర్తుంటే మీకు పాలు ఎప్పటి నుంచి హోమ్ డెలివరీ అవుతుంది? ఎప్పటి నుంచో పాలు అనేది హోమ్ డెలివరీ అవుతుంది. అన్ఆర్గనైజ్ సిస్టంలో హోమ్ డెలివరీ అవుతుంది. అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ డెలివరీ మెకానిజం. అంటే ఇప్పుడు పార్ట్ టైం లాగా పొద్దున్నే పాలు ఇచ్చేసి వేరే పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. బ్యాక్ ఎండ్లో కూడా అంతే ఉండేది. పాలు పిండి పాల కేంద్రంలో పోసి వాళ్ళు వ్యవసాయం చేసుకునేది. ఇట్ వాజ్ మోర్ దట్ ఆ సెకండరీ సిస్టంలో బిల్డప్ చేసిన దానివల్ల ఇండియాలో వచ్చి చాలా రోజులు, ఈ రోజు కూడా ఐ థింక్ వీ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు కొనేదానికి రైతుకు పోయే డబ్బుకి మార్జిన్ వైజ్ ఇండియన్ డైరీ అన్నిటికన్నా తక్కువ. అంటే 80% ఉండేది, ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు 65-70%కి వచ్చింది. అంటే మీరు ఇచ్చే డబ్బు 70% to 75% గోస్ టు ద ఫార్మర్. మైట్ బి రాంగ్ విత్ దట్ ఎగ్జాక్ట్ నెంబర్, బట్ కొరవ దాంట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అని మా రిటర్న్ అని అన్నీ దాంట్లో స్క్వీజ్ అవుతుంది. ఎందుకంటే ప్యాకేజింగ్ ఫార్మాట్ ఇస్ ద చీపెస్ట్ ఫార్మాట్. ఇప్పుడు ప్లాస్టిక్ పౌచ్ అనేది ఎందుకంటే దట్ వాజ్ ద చీపెస్ట్ ఫార్మాట్ ఆఫ్ ప్యాకేజింగ్. టెట్రా ప్యాక్ అని పెడితే ఎక్స్పెన్సివ్ అవుతుంది, బాటిల్స్ అంటే ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది. దట్ వాజ్ అ డెలివరీ మెకానిజం విచ్ వాజ్ చాలా చీప్గా మీ ఇంటి దాకా వచ్చేది. ఏదో మీరు సబ్స్క్రిప్షన్ ఇస్తే ఎవరు ఇచ్చారు కూడా మీకు తెలిసేది కాదు. లోకల్ మీ ఇక్కడ ఒక వాచ్మెన్ అంటే వాళ్ళకి చెప్తే వాడు ఎవరికో చెప్పేది, వాళ్ళు వచ్చి డెలివరీ ఇచ్చేవాళ్ళు. సో దట్ ఈస్ ద హ్యూజ్ డిఫరెన్స్. ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్లో ఇట్ ఇస్ ఆల్ ఆన్. ఇప్పుడు ఐదర్ యూ గో టు స్టోర్కి పోయి కొంటారు. ఇంటికి వచ్చే డెలివరీ అనేది యూరోప్లో ఒకరు ఉండేది, ఇప్పుడు లండన్లో ఉంటుంది. కాబట్టి ఇంగ్లాండ్లో ఉంది, కొర దగ్గరంతా మీరు స్టోర్లో పోయి కొనుక్కొచ్చుకునేది. ఇట్ ఇస్ నాట్ ఇంటికి వచ్చి డెలివరీ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ మోడర్న్ డే డెలివరీ వచ్చిన తర్వాత వచ్చింది అనుకోండి ఆన్లైన్. బట్ అదర్వైజ్ ఒక గ్యాలన్ కొనుక్కొని మీరు ఏదో ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు తాగేది అట్టా ఉండేది. సో ఇండియా వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ మెథడాలజీ. వీ విల్ గెట్ ప్రెషర్. మనకేమైందంటే ఫార్మింగ్లో కానీ ఇంప్రూవ్మెంట్ కాకుండా ఉంటే వెస్టర్న్ వరల్డ్లో ప్రొడక్షన్ కాస్ట్ ఇస్ చీప్ అవుతుంది. అంటే వాళ్ళకి మనుషులు తక్కువ, ల్యాండ్ ఎక్కువ. సో వాళ్ళకి ఏమవుతుంది, దే కెన్ అఫోర్డ్ టు డూ మోర్ ఆఫ్ ఇట్ అండ్ వాళ్ళకి హై అండ్ ప్రొడక్టివిటీ ఉంటుంది. మన ఫార్మ్ ప్రొడక్టివిటీ పెరగకపోతే మనకి మోర్ ఎక్స్పెన్సివ్ అవుతుంది, గ్లోబలీ ప్రొడక్షన్ చీప్ అవుతుంది. అదే ఇస్ అ ఫియర్, వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ ఏమన్నారు? ఫ్రంట్ ఎండ్ వచ్చి చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ డెలివరీ. ఇప్పుడు మీ ఇంటికి వచ్చేది పోయి ఇప్పుడు నేను పోయి ఇప్పుడు మీరు మోడర్న్ ట్రేడ్లో కొనాలనుకోండి, మోడర్న్ ట్రేడ్లో ఉండే ఎయిర్ కండిషను వాడికి ఓవర్ హెడ్ కాస్ట్ మీరు కట్టాలి కదా. సో మీ మిల్క్ డెలివరీ ఇచ్చేవాడికి ఓవర్ హెడ్ లేనివాడు మీకు ఇచ్చే డెలివరీకి ఫ్రంట్ ఎండ్ హై ఎక్స్పెన్సివ్ ఉండేదంటే మళ్ళీ ధర పెరుగుతుంది. సో రైతుకి ఇచ్చే ధరకి మీకు వచ్చే కన్సంప్షన్కి ఆ గ్యాప్ పెరుగుతుంది. ఎందుకంటే మధ్యలో ఒక లేయర్ వస్తుంది, మార్కెటింగ్ లేయర్ అని. పాత రోజుల్లో లేయర్ వాజ్ నాట్ దేర్. ద డెలివరీ పార్ట్ టైం అని తక్కువకి వచ్చేది. అవి కానీ పొయ్యి కానీ ఎక్స్పెన్సివ్ లేయర్స్ వచ్చినాయి అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఫర్ ద న్యూట్రిషన్ వాల్యూకి మీరు హ్యావ్ టు పే ఫర్ ద కన్వీనియన్స్ వాల్యూ. అండ్ మీ మాటల్లో వినాలనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ పాలు గేదె దగ్గర నుంచి మా ఇంట్లో కాఫీ, టీ ఆర్ షాప్లో పాల ప్యాకెట్ వచ్చే ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఫస్ట్ దాని దగ్గర నుంచి కాఫీ, టీ వరకు. సో మిల్క్ అండి బేసిక్గా ఉండేది ఫార్మర్ కాడ ఉండే యానిమల్స్ వచ్చి మీకు అందరికీ తెలిసి ఉంటుంది, బట్ యంగర్ జనరేషన్ కోసం చెప్పేది వచ్చి మిల్క్ ఇస్ అ లాక్టేషన్ సైకిల్. అంటే యానిమల్ డెలివరీ ఇచ్చిన తర్వాత కాఫ్కి వచ్చే పాలు, కాఫ్ తాగిన తర్వాత మిగిలి ఉండేది మనం తీసుకునేది పాలు వచ్చే సిస్టమ్. సో దట్ ఈస్. ఇంకోటి కూడా ఏంటంటే మిల్క్ వచ్చి నా ఒపీనియన్ ఇది ఐ థింక్ వన్ ఆఫ్ ద ఎప్పటి నుంచో ఉండే టైమ్ అండ్ టెస్టెడ్ ప్రోడక్ట్ అది. అంటే మనకు మెమరీ పోయినప్పుడు హిందూ మిథాలజీ తీసుకుంటే లార్డ్ కృష్ణ అప్పుడు వెన్న తిన్నాడు పాలు అన్నారు, కానీ అప్పుడు ఉప్పు ఉందా చక్కెర ఉండిందా కూడా తెలియదు. కానీ బట్ పాలు అనేది సిస్టంలో నుంచి ఉండింది బెస్ట్ కన్జంప్షన్ ఫుడ్ అని. సో అన్నీ స్టార్ట్ అయ్యేది యానిమల్ కాడ స్టార్ట్ అవుతుంది. సో ఫండమెంటలీ యానిమల్ హెల్త్, యానిమల్ జెనెటిక్స్, యానిమల్ ఫీడింగ్, యానిమల్ చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనకి ఇది ఓల్డ్ సిస్టమ్ టు ఈవెన్ కరెంట్లీ కూడా తీసుకున్నా కూడా మేబీ రిలీజియస్ అనండి వాట్ ఎవర్, కొంచెం యానిమల్ అనే దానికి వీఆర్ గివింగ్ అ లాట్ మోర్ డ్యూ టు ద మిల్క్ యానిమల్కి. రెండోది పాత రోజుల్లో ట్రాక్టర్స్ వచ్చి ఏదో వచ్చిన దాకా ద యానిమల్స్ వర్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్. ఇప్పుడు మేల్ యానిమల్ ఉంటే దాన్ని దున్నేదాన్ని తీసుకుపోయేవాళ్ళు, ఫీమేల్ యానిమల్ మిల్క్ ఇస్తే న్యూట్రిషన్ ఇచ్చేది. మెన్యూర్ చాలా వరకు ఫర్టిలైజర్స్ రాకముందర వరకు ద యానిమల్ మెన్యూర్ వాజ్ ద ఓన్లీ వే టు గివ్ ఫర్టిలైజర్ టు ద ల్యాండ్ అనేటట్టు మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. ఇట్ వాజ్ నాట్ ఓన్లీ మిల్క్ అనేది కాదు, సో మెనీ అదర్ యూజెస్ ఫ్రమ్ ది యానిమల్. సో అండ్ యానిమల్ ఇప్పుడు మీకు గుర్తుంటే వర్ ఆల్సో ఇంట్లో పార్ట్ అండ్ పార్సల్ లాగా ఇంటికాడ కట్టుకుంటే దాన్ని ఎంత చూసుకునే వాళ్ళు మనుషులు కూడా అట్నే ఉండేది. సో ఆ కల్చర్ ఎథికలీ మన కాడ ఉంది. సో మనకి ఇప్పుడు కల్లింగ్ ఆఫ్ ది యానిమల్ వచ్చి తినకూడదు, ఎందుకు కల్ చేయకూడదు అనేది కూడా ఐ థింక్ ఓల్డ్ డేస్లో బికాజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ యానిమల్ అంత ఉండింది. ఒకవేళ డ్రౌట్ వచ్చి మీరు డోంట్ కిల్ ద మెషిన్ అంటే ఇప్పుడు మీరు యానిమల్ ఏమైనా చేసేసారనుకోండి, అది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ల్యాండ్ దున్నాలంటే యానిమల్ ఉండదు. కాబట్టి దే ఇన్బిల్ట్ దట్ కల్చర్ అనేటట్టు.
సో దట్ ఈస్ బేసిక్లీ హౌ వెల్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది యానిమల్. మోడర్న్ డేస్లో దర్ యానిమల్స్ కమింగ్ విత్ డిసీజెస్ ఉంటాయి. యానిమల్ ఇంప్రెగ్నేషన్ వచ్చి యూ డోంట్ నీడ్ టు హ్యావ్ అ ఫిజికల్ యానిమల్, యూ కెన్ డూ విత్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే టు స్టార్ట్ ఇంప్రూవింగ్ ఇట్ అనమాట, జెనెటిక్ మోడిఫికేషన్ లాగా. ఇప్పుడు నవ్ హౌ వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్స్లో కూడా నేను రేపు డిఎన్ఏ జెనెటిక్స్ మోడిఫికేషన్ వస్తున్నట్టు యానిమల్స్లో ఫర్ ప్రొడక్టివిటీ సేక్ చాలా వరకు జరుగుతుంది. మనకు ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ చాలా వరకు ఆర్ ఓన్ ఇండియన్ బ్రీడ్స్ వీ హ్యావ్ లాస్ట్ దెమ్. అంటే ఇప్పుడు టేక్ ఒంగోలు బుల్ అనేది వెతుందో, బ్రెజిల్ హ్యాస్ ఫార్ సుపీరియర్ డొమెస్టిక్ ఇండియన్ బ్రీడ్స్ ఇన్ బ్రెజిల్ దాన్ ఇన్ ఇండియా ఆల్సో, బికాజ్ వాళ్ళకి తీసుకుపోయి దాన్నే డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మనకు కూడా ఇప్పుడు మీరు గిర్కా ఉంటారు అట రకరకాల డొమెస్టిక్ బ్రీడ్స్ ఉన్నాయి. ప్లస్ నవ్ వి కాల్ క్రాస్ బ్రీడ్స్. అంటే నేను లెట్స్ ఒక యూరోపియన్ బ్రీడ్ని తీసుకొచ్చి ఇండియన్ బ్రీడ్తో క్రాస్ బ్రీడ్ చేసి వచ్చినవి కూడా రకరకాలు ఉంటాయి క్రాస్ బ్రీడ్. సో దట్ ఇస్ ఫ్రమ్ ది యానిమల్ సైడ్. దెన్ కమ్స్ ద యానిమల్ న్యూట్రిషన్. యానిమల్ కూడా మన హ్యూమన్ బీయింగ్ లాగా ఇట్ హ్యాస్ ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫైబర్, ఇట్ హ్యాస్ ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ హ్యాస్ ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్. సో యానిమల్ హెల్త్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు వాట్ అంటే మీరు ఏం ఫీడ్ చేస్తున్నారు ప్రోటీన్ అనేదానికి. సో దిస్ ఇస్ వాట్ మనం ఎక్కువ చేయకపోయినా వీ ట్రై టు డూ లైక్ అ సెమినార్ అంటాం కానీ, బట్ యాక్చువల్లీ టేకెన్ కేర్ బై ద ఫార్మర్ అండ్ హిస్ వైఫ్. ఓకే, దిస్ కమ్స్ అట్ అ విలేజ్ లెవెల్. నా వాళ్ళు చేసే దాంట్లో మేబీ 30% ఆఫ్ ఇట్ క్యాన్ బి విలేజ్ కన్సంప్షన్. అంటే ఇప్పుడు నేను పాలు పిండినోని నేను కూడా కొంచెం తాగి సర్ప్లస్ ఉండే పాలని కేంద్రానికి తీసుకొచ్చాను అనేది ఇస్ వాట్ ప్రొఫెసర్ డాక్టర్ కురియన్ హ్యాడ్ డెవలప్డ్ వే బ్యాక్ వన్ అమూల్ యాజ్ కోఆపరేషన్ టు ఫెడరేషన్ క్రియేట్ చేసినప్పుడు. హై ప్రొడక్టివిటీ కన్నా ఉండిన పాలని మోస్ట్ ఎకనామికలీ తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసి కస్టమర్కి ఇవ్వాలనేది ఉండేది. అంటే ఇక్కడ ఎందుకంటే ఈక్వల్ బ్యాలెన్స్ యాజ్ మచ్ యాజ్ ఫార్మర్ ఇంపార్టెన్స్, కస్టమర్ ఇంపార్టెన్స్ కూడా ఎందుకంటే న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. 1.4 బిలియన్ పాపులేషన్ ఉండే కాడ హౌ డూ యూ గివ్ గుడ్ న్యూట్రిషన్ హెల్త్ వైజ్, బీట్ ప్రోటీన్, బీట్ ఫ్యాట్. అంటే మిల్క్ వాజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద న్యూట్రిషియస్ ప్రోడక్ట్ టు గివ్. సో విలేజ్లో మిల్కింగ్ అయ్యేది నార్మల్గా యానిమల్ని ట్వైస్ అ డే మిల్క్ చేస్తారు. కొన్ని దగ్గర మిల్క్ లేకపోతే వన్స్ అ డే చేయవచ్చాము, బట్ ట్వైస్ అ డే మిల్క్ చేస్తారు. మిల్క్లో ఏంటంటే బేసిక్ క్వాలిటీ పారామీటర్ ఇస్ బ్యాక్టీరియల్ కౌంట్. కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకునేది నీళ్ళు పోసారా, ఫ్యాట్ ఉందా, ఎస్ఎన్ఎఫ్ ఉండేది, అది దానికన్నా ముఖ్యం బ్యాక్టీరియల్ లోడ్, బ్యాక్టీరియల్ కౌంట్. ఇప్పుడు రేపు బ్యాక్టీరియల్ కౌంట్ కానీ ఎక్కువ ఉందంటే పాలు చెడిపోతాయి అంటారు కదా. అంటే అసిడిటీ పెరిగే కొందికి ప్రోటీన్ డీనేచర్ పాలు ఇరిగిపోయేది అనేది వస్తుంది. సో టెంపరేచర్ బికమ్స్ అ మేజర్ రోల్ రా మిల్క్ స్టేజ్లో. అంటే పాలు పిండినప్పటి నుంచి చిల్ చేసి దాన్ని తొందరగా చేస్తాం అనేది ఛాలెంజ్ అనమాట. సో మార్నింగ్ మిల్క్ అయిన మిల్క్కి వెహికల్స్ పోతాయి, ఊర్లో కలెక్ట్ చేసుకుంటే తీసుకొచ్చి ఒక చిల్లింగ్ సెంటర్ అనండి. పాత రోజుల్లో ఒక చిల్లింగ్ సెంటర్ అంటే ఒక 60 కిలోమీటర్ కూడా పెడితే ఒక ఊరు నుంచి పొద్దున్నే ఒక ఊరిలో ఫస్ట్ మిల్కింగ్ చేసి అతను 4:30కి లేసి 5 గంటలకల్లా పాలు ఇస్తే, రెండో ఊరికి 5:30కి, మూడో ఊరికి 6 ఒక రూట్ పెట్టుకొని 2 గంటల్లో 2:30 గంటల్లో నుంచి ఫస్ట్ విలేజ్లో మిల్క్ అయిన దాన్ని వచ్చి తీసుకొచ్చి చిల్ చేసి, ఒకసారి చిల్ చేస్తే బ్యాక్టీరియల్ యాక్టివిటీని కంట్రోల్ అవుతుంది, ఎందుకంటే మల్టిప్లై కాదు, దాన్ని స్టాప్ అయ్యి అది ఇంకో ప్లాంట్కి పంపిస్తే ఆ ప్లాంట్లో దాన్ని ప్యాస్చరైజ్ చేసి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం స్టాండర్డైజేషన్ అంటారు. అంటే ఇప్పుడు నాకు ఏదో కౌ మిల్క్ అని తీసుకోండి, నాకు వచ్చే ఫ్యాట్ ఒకవేళ 4.3, 4.4 వస్తుంది. మిల్క్లో 2 బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఒకటి ఫ్యాట్ అంటాం, ఒకటి ఎస్ఎన్ఎఫ్ అంటాం. ఎస్ఎన్ఎఫ్ అనేది నథింగ్ బట్ స్కిమ్ మిల్క్ పౌడర్ అనుకోండి. పాలు తీసుకొని నేను నీళ్లు తీసేస్తే నాకు 2 ఇంగ్రీడియంట్స్ మేజర్గా ఉండేది వచ్చి ఒకటి వచ్చి ఫ్యాట్, ఒకటి వచ్చి స్కిమ్ మిల్క్ పౌడర్, ఎస్ఎన్ఎఫ్ అనేది. సో మిల్క్లో మీకు ఇచ్చేది బ్లెండ్. మేము ఇప్పుడు ఒక టోన్ మిల్క్ అన్నాం అనుకోండి, గవర్నమెంట్ ఒక నామ్ ఇచ్చింది, టోన్ మిల్క్ అంటే 3% ఫ్యాట్ ఉండాలి, 8.5% ఎస్ఎన్ఎఫ్ ఉండాలి. యానిమల్ స్టాండర్డ్గా ఇవి కదా. సో కొన్నిసార్లు మీరు ఆ ఫ్యాట్ని తీసేయాలా, అంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఫ్యాట్ని తీసేసి గీగా అమ్ముతాము, తక్కువ ఫ్యాట్ అంటే ఐ కెన్ యాడ్ బ్యాక్ ఫ్యాట్. అంటే ఒక దగ్గర 1 లీటర్లోంచి ఫ్యాట్ తీసేసి దాని క్రీమ్గా వచ్చి నేను మళ్ళీ మిల్క్లో వేసి హోమోజనైజ్ చేసి మీకు ఇవ్వచ్చు. సో ఆ వేరియేషన్ ఆఫ్ కాంబినేషన్ అనేది ఉంది. సో మీ అండ్ థర్డ్ ఇస్ ప్యాకేజింగ్ ఫార్మాట్ ఆఫ్ ఎట్ ప్యాక్ చేయాలి. ఒక్క నిమిషం, ఇక్కడ పాస్చరైజేషన్ అంటే ఏం జరుగుతుంది? పాస్చరైజేషన్ అంటే లూయి పాస్చర్ అని చెప్పిన ఆయన ఏమనంటే ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ బ్రింగింగ్ డౌన్ బ్యాక్టీరియల్ లోడ్ అండ్ ఇంక్రీజింగ్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ మిల్క్ అనే దానికి కూలింగ్, హీటింగ్ అండ్ కూలింగ్. సో పాత రోజుల్లో మనం పాలు బాయిల్ చేసేటప్పుడు ఇంట్లో 3 సార్లు పొంగు రావాలని, 3 ఎందుకు, ఒకటే ఎందుకు ఉండకూడదు, 5 పొంగుల బదులు 1 పొంగు ఎందుకు ఉండకూడదు అనే దానికి సంబడికి ఏమిదో తమ్రూల్ అనమాట. మీరు ఇటు చేస్తే మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ లోడ్ తగ్గద్దని. బట్ పాస్చరైజేషన్లో వాస్ట్ రేంజ్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ కిల్డ్ with minor changes in the quality of milk. Delta D అనేది the temperature range of 464 or 477 అనేది is decided based on what all bacterial range are there. కొన్ని బ్యాక్టీరియాస్ జస్ట్ బికాజ్ మీరు బాయిల్ చేసిన వాళ్ళు చచ్చిపోవు, బాయిల్ చేసి మళ్ళీ ఇమీడియట్గా కూల్ చేసిన వల్ల థర్మల్ షాక్ వల్ల చాలా వరకు చచ్చిపోతాయి. అండ్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద మిల్క్ డజంట్ చేంజ్. సో దట్ ఈస్ బేసిక్లీ వాట్ పాస్చరైజేషన్ అనేది మొదలుపెట్టి చేసింది దానికి. సో ఒకసారి అది పాస్చరైజ్ అయిన తర్వాత దెర్ ఇస్ స్టిల్ సమ్ ఎలిమెంట్ లెఫ్ట్. అంటే పాస్చరైజేషన్ వచ్చి 0 బ్యాక్టీరియా కాదు, కొన్ని ఉంటాయి. మళ్ళీ అది నాన్ రెఫ్రిజిరేటర్ను పెడితే ద టెండెన్సీ ఆఫ్ ద బ్యాక్టీరియా టు మళ్ళీ పెరిగే టెండెన్సీ ఉంటుంది. దట్ ఈస్ వై పాస్చరైజ్డ్ మిల్క్ని
వీ ఆల్సో కీప్ ఇట్ రెఫ్రిజిరేటెడ్ అయిన తర్వాత బ్యాక్టీరియల్ లోడ్స్ ఆర్ బాట్ డౌన్. I think known harmful bacteria are all killed, and whatever left bacteria will be there and maybe మళ్ళీ పెరుగుతుందని. దట్ ఈస్ పాస్చరైజేషన్ అండ్ వాట్ యూ ప్యాక్ అండ్ సెండ్ ఇట్. ఇప్పుడు కొన్నిసార్లు మీరు 90 days షెల్ఫ్ లైఫ్ 180 days షెల్ఫ్ లైఫ్ అని ఇస్తాం. అది వచ్చి అల్ట్రా హై టెంపరేచర్ యూహెచ్టీ మిల్క్ అంటాం దాన్ని. కామన్ లాంగ్వేజ్లో వాటిని టెట్రాప్యాక్ అంటారు అని అంటారు, బట్ టెట్రాప్యాక్ ఇస్ లైక్ జెరాక్స్ అన్నట్టు. ద కంపెనీ విచ్ ఫస్ట్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్, బట్ నాట్ ద ప్రాసెస్ యూహెచ్టీ. యూహెచ్టీ వచ్చి ఫ్లాష్ హీటింగ్ అంటారు. సో ఇట్ టేక్స్ ఇట్ టు హై టెంపరేచర్స్ 120 degrees centigrade తీసుకుపోయి 3 seconds నుండి మళ్ళీ ఇట్లా డ్రాప్ ఇట్ బ్యాక్ టు 4. దాంట్లో ద మిల్క్ బికమ్ స్టెరైల్. అంటే ఇప్పుడు నేను పాస్చరైజ్ మిల్క్లో 2-3 బ్యాక్టీరియాలు మిగిలి ఉంటాయి, యూహెచ్టీలో 0 బ్యాక్టీరియా. దానివల్ల ఇన్ ద ప్యాక్డ్ కండిషన్ ఇట్ విల్ రిమైన్ ఫర్ 90 days or 180 days అంటారు. వై 90 days and 180 days and నాట్ ఫర్ ఎవర్ అంటే ఎనీ ప్యాకింగ్ మెటీరియల్ ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ మనకి బై ఐసైడ్ ఇట్ ఇస్ నాట్ లీకింగ్ అని, బట్ ఫ్రమ్ అ బ్యాక్టీరియల్ లోడ్ ఇట్స్ పోరస్. సో దెర్ ఇస్ అ ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ కంటామినేషన్ గోయింగ్ ఇన్ అండ్ ద మిల్క్ విల్ గెట్ స్పాయిల్డ్ అనే దానికి 90 days అంటాం. ఇంకో పేపర్ ఫార్మాట్లో అయితే 180 days అంటాం, ప్లాస్టిక్ ఫార్మాట్లో యూహెచ్టీ మిల్క్ అంటే 90 days అంటాం. బట్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇట్ బికమ్స్ ద సేమ్ యాజ్ పాస్చరైజ్ మిల్క్ బికాస్ అగైన్ బ్యాక్టీరియా ఎంటర్స్. సో ఓన్లీ డిఫరెన్స్ ఇస్ కన్వీనియన్స్. యూహెచ్టీ మిల్క్ వచ్చి యూ కెన్ బై 1 case కొనుక్కొని పెట్టుకొని కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. పాస్చరైజ్ మిల్క్ ఎవ్రీడే వస్తుంటుంది బికాస్ రెఫ్రిజిరేషన్ చైన్లో వచ్చేటప్పుడు హౌ గుడ్ అని. ఇప్పుడు మీరు పాస్చరైజ్ మిల్క్ తీసుకొని ఈరోజు ఫ్రీజ్ చేశారనుకోండి, that could also survive for more than 2 days or it will survive for 10 days under frozen conditions. But unknown కదా, మల్టిపుల్ హ్యాండ్లింగ్ ఉంటుంది. మీరు కట్ చేసి ఒక వెసల్లో పోస్తారు, ఆ వెసల్ బయట పెడతారు, మళ్ళీ తీసుకుని లోపల పెడతారు. దట్ ఈస్ వై దట్ లైఫ్ షెల్ఫ్ లైఫ్ వాట్ వీ సేస్ 1 or 2 days. But broadly pasteurization kills a wide range of bacteria. UHT makes it sterile, better than your boiling at home. అండ్ అది అయిపోయింది, ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి చిల్లింగ్ సెంటర్స్లో పెడతారు. సో ప్రాసెసింగ్లో వచ్చేదానికి అది చిల్లింగ్ సెంటర్స్ నుంచి ప్లాంట్కి వచ్చి ప్లాంట్స్లో అగైన్ రెఫ్రిజిరేటెడ్. సో వన్స్ ఇట్ లీవ్స్ ద విలేజ్ అండ్ కమ్స్ ఇన్ టు చిల్లింగ్ సెంటర్, అక్కడి నుంచి ఇట్స్ ఆల్ టెంపరేచర్ కంట్రోల్. ఇట్ విల్ బి అట్ 4 degrees. దాని తర్వాత ట్యాంకర్స్లో ఇన్సులేటెడ్ ట్యాంకర్స్లో 4 degrees లోడ్ చేసి కమ్స్ టు ద ప్లాంట్స్లో అన్లోడ్ చేసుకొని పాస్చరైజేషన్ స్టాండర్డైజేషన్ అన్నీ చేసి మళ్ళీ ప్యాకెట్ ఫామ్లో ప్లాంట్స్లో అవుతుంది. ప్లాంట్స్ నుంచి మీ కాడకు వస్తుంది. సో ఇన్వేరియబుల్లీ ఇఫ్ యూఆర్ అ వెరీ ఎఫెక్టివ్ డైరీ, మార్నింగ్ అండ్ ఈవినింగ్ మిల్క్, సో 24 hours ఆఫ్ సైకిల్. అంటే ఈరోజు సాయంకాలం పొద్దున తీసుకున్న పాలు, సాయంకాలం తీసుకున్న పాలు మీకు రేపు పొద్దునకు వచ్చేస్తాయి. సో ఇట్స్ 24 hour సైకిల్లో ఇట్ విల్ బీ డెలివర్డ్. కొన్నిసార్లు ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్, సపోజ్ సంబడీ ఈస్ గెటింగ్ మిల్క్ ఫ్రమ్ సమ్ అదర్ స్టేట్, లెట్స్ సే ఫ్రమ్ రాజస్థాన్ ఆర్ గుజరాత్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళు అదే చిల్ చేసి ఒక ట్యాంకర్లో పెట్టి వాళ్ళు పంపిస్తే ఇట్ మైట్ బి 36 hours, ఇట్ మైట్ బి 48 hours. బికాస్ వన్స్ యూ రెఫ్రిజిరేట్ ఇట్ అండ్ కీప్ ఇట్ అండర్ కంట్రోల్, మిల్క్ ఈజ్ మిల్క్, ఇట్ డజంట్ స్పాయిల్. స్పాయిలేజ్ హ్యాపెన్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యాక్టీరియల్ కౌంట్. పాడ్కాస్ట్లో ఇక్కడి వరకు వచ్చినారంటే మీకు ఈ కాంటెంట్ చాలా నచ్చుతున్నట్టు. ఇట్లాంటి ఫౌండర్స్తో జరిగే పాడ్కాస్ట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ చూడటమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇంత ప్రాసెస్ జరుగుతుంది కదండి, ఇందులో మాకు ఇప్పుడు ఎంత కొన్ని వేరియేషన్స్ బట్టి ఫుల్ క్రీమా, హాఫ్ నార్మల్ క్రీమ్ మిల్క్ బట్టి 25 to 30 rupees ఏమో ఉంటుంది ఒక half liter ప్యాకెట్. మీకు ఎంత పడుతుంది ఇఫ్ యూ వాంట్ టు డిస్క్లోజ్? ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ అండి, బేసిక్లీ వీఆర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఇట్స్ ఆల్ పబ్లిక్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఐఎమ్ డిస్క్లోజింగ్ ఆర్ నాట్ డిస్క్లోజింగ్. వీ మేక్ 3% to 4% ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ఇట్ ఇస్ బేసిక్లీ మిల్క్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ హై ప్రాఫిట్, ఇట్స్ హై టర్న్ ఓవర్. ద వాల్యూమ్ బేసిస్ మీద చేయాలి. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఒకవేళ 10,000 లీటర్లు అమ్మి నేను 10,000 రూపాయలు సంపాదించుకోవాలంటే రూపాయి లీటర్ మీద పెట్టుకుంటే 10,000 రూపాయలు వస్తుంది. అదే 20,000 లీటర్లు అమ్మి 50 పైసలు పెట్టుకున్నా కూడా నాకు 10,000 రూపాయలు వస్తుంది. సో ఇట్ ఈస్ మోర్ అ హై వాల్యూమ్ లో మార్జిన్ గేమ్, ఇట్స్ నాట్ హై మార్జిన్ లో గేమ్ అని. సో ద వేరియేషన్స్ హ్యాపెన్ మల్టిపుల్. అంటే ఇట్స్ టు గివ్ అ వెరీ ఫిక్స్డ్ రేంజ్ లైఫ్ కూడా ఈజీగా ఉండేది. బట్ ఇప్పుడు కొన్నిసార్లు సమ్మర్లో ప్రొడక్షన్ తగ్గినప్పుడు మనం పాల ధరలు పెంచుతాం టు ద రైతు కూడా, బికాజ్ రైతుకి గిట్టుబాటు కాదు లేకపోతే లో వాల్యూమ్ ఉండేటప్పుడు. కొన్ని రోజులు వెదర్ బాగుండి అతను ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది అనుకోండి, దాని రేటు తగ్గించినా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఒక రైతు ఒక 3 animals పెట్టుకొని ఎండాకాలం దానా లేదు, వెదర్ బాగాలేదని చెప్పి 3 animals పీక్లో 10 లీటర్లు ఇచ్చే పశువు ఒకవేళ 5 లీటర్లు ఇవ్వడం మొదలుపెట్టింది అనుకోండి, అతనికి 3 into 15 లీటర్లే వస్తాయి, పీక్లో 30 లీటర్లు వస్తాయి. దానా అంత మారదు. ఇన్ఫ్యాక్ట్ పీక్లో మేబీ ఫ్రీ వానలు పడి పచ్చిగేటు ఉంటే తగ్గద్ది. సో వీ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ దట్ అనమాట. దట్ ఇస్ వై ప్రైజ్ విల్ ఇంక్రీజ్. అప్పుడే ప్రైస్ ఇంక్రీజ్ అయిందని చెప్పి మీకు ఇమీడియట్గా ప్రైస్ ఇంక్రీజ్ చేయం. సో వీల్ టేక్ ఇట్ యాజ్ అన్ యావరేజ్ అనమాట. ఇప్పుడు ప్రైస్ తగ్గుంది, నెక్స్ట్ సమ్మర్లో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, దాని తర్వాత పెంచుతాం అనేది స్టోరీ ఉంటుంది. సో నార్మలీ డైరీ ఇండస్ట్రీస్ ఆల్ ఆపరేట్ బిట్వీన్ 3 to 4% మార్జిన్. ఓన్లీ మిల్క్ కా లేకపోతే ఆల్ పుట్ టుగెదర్ యావరేజ్ అండి. అంటే అన్ని ప్రోడక్ట్స్ 4 అని ఉండదు. మేబీ కర్డ్ విల్ హ్యావ్ 6 అట్ట. బట్ యావరేజ్ ఆఫ్ మిల్క్ పర్ లీటర్ టు అన్ని కలిపి మళ్ళీ ఇంకో లీటర్ తీసుకుంటే ఇట్ ఆల్వేస్ బి 3 to 4%. అండ్ మర్చిపోయి ఇంకోటి క్వాలిటీ పారామీటర్స్ అని అది మీరు అడగబోతున్నారు. బికాజ్ సేయింగ్ మిల్క్ అనేది లైక్ ఐ సెడ్ బ్యాక్టీరియల్ క్వాంటిటీ ఒకటి,
ఇప్పుడు we all do at least 60-70 parameters are checked every day in milk. Whatever incoming milk వచ్చేది, outgoing milk అని వచ్చేది. Scary things like melamine కాడి నుంచి to cornstarch, oils, for any అన్అడ్వాంటేజ్ వచ్చే దానికి కూడా ఆల్ దీస్ ఆర్ డన్ ఆన్ అ డైలీ బేసిస్. సో నౌ ఇనఫ్ నెంబర్ ఆఫ్ మెషీన్స్ హెవ్ కమ్. విలేజ్ లెవెల్లో తక్కువ ఉండొచ్చు, చిల్లింగ్ సెంటర్లో ఇప్పుడు విలేజ్ లెవెల్లో 3-4 ఫ్యాట్ స్టాండర్డైజ్, బికాజ్ పేమెంట్ దాని ద్వారా మనం జరుగుతుంది కాబట్టి క్వాంటిటీ మెజర్ చేస్తాం. చిల్లింగ్ సెంటర్ కాడికి వచ్చేతలకే ఆర్డర్, కోయాగులేషన్ ఇవన్నీ ఒక 4-5 చేస్తారు. ప్లాంట్స్ కాడికి వచ్చేతలకే దెన్ ఇట్ గోస్ టు ద 50-60. నౌ యూ హ్యావ్ దీస్ మోడర్న్ మెషిన్, శాంపిల్ పెట్టంగానే ఇట్ గివ్ యూ స్లిప్ ఫ్రమ్ ఆల్ దీ 60 పారామీటర్స్. ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా, ఎవరన్నా ఏమైనా కలిపి ఉండారా, దెన్ అగైన్ ట్రేసబిలిటీ టు ట్రేస్ ఇట్ బ్యాక్ టు ఎవరు కలుపుతున్నారు అనే దానికాడ. సో ఫండమెంటల్ రూల్ వచ్చి ఎవరినైతే కలిపితే దేనికంటే రెవెన్యూ కోసమే కదా, మీకు ఏదో కావాలని కలపరు. సో ఆ రెవెన్యూ కోసం ఏమేమి కలుపుతారు అనేది ఆల్రెడీ నో. ఇప్పుడు కొందరు షుగర్ కలపచ్చు ఎందుకంటే డెన్సిటీ పెరగద్దని, కొందరు ఆయిల్ కలపచ్చు ఫ్యాట్ పెరుగుతుందని, బట్ దట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్లీ స్మాల్ నెంబర్. సెకండ్ థింగ్ ఇస్ పీపుల్ గెట్ వెరీ వర్డ్ అబౌట్ హార్మోన్స్ ఇచ్చారు అది ఇది అని. హార్మోన్స్ ఇచ్చిన దానివల్ల సమ్ టైమ్స్ ఇట్ ఇస్ యానిమల్ లెట్ డౌన్ మిల్క్ ఈజీ, కానీ హార్మోన్స్ ఆర్ మోస్ట్లీ గివెన్ ఇఫ్ ఐ వాంట్ యానిమల్ పెరగాల, నాకు మీట్ రెవెన్యూ కావాలంటే హార్మోన్స్ ఇస్తారు. నాట్ ఎవ్రీబడి గివ్స్ హార్మోన్స్. అదేదైనా ఒకవేళ ఎవరన్నా ఒకరు ఇచ్చి యానిమల్ ఈయటం లేదని ఇచ్చినా కానీ, ఈరోజు వెన్ యూ టేక్ 10 liters in 10,000 liters, that will become untraceable. అంటే ద డైల్యూషన్ అంత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇట్ బికమ్స్ అన్ట్రేసబుల్. సో దీస్ థింగ్స్ వచ్చి ఫియర్ ఎక్కువ, కానీ బట్ ఇట్స్ ఫిజికలీ నాట్ పాసిబుల్ టు సే ఎనీథింగ్ ఇస్ స్టెరైల్ ఇన్ నేచర్. మీరు మీ సొంత యానిమల్ పెట్టుకున్నా కూడా దానికి మాస్టైటిస్ అని వస్తే, ఇట్ ఈస్ గాట్ సమ్ డిజీజ్ అనుకున్నప్పుడు యూ విల్ గివ్ సమ్ మెడికేషన్, దెన్ యూ విల్ స్టాప్ మిల్కింగ్ దట్. ఆర్ మిల్క్ తీసుకున్నా యూ విల్ సెగ్రిగేట్ ఇట్. చాలా వరకు తెలిసిన వాళ్ళు బిగర్ ఫార్మ్స్ అనండి ఎవరైనా ఉన్నారు కానీ దే ఆల్ నో దట్, వాళ్ళు కూడా సెగ్రిగేట్ చేస్తారు. దే డోంట్ మిక్స్ ఇట్ అన్వాంటెడ్లీ అటే మిక్స్ చేయరు. సో బేసిక్లీ టెస్టెడ్ యాజ్ అ ప్రాసెస్. ఐ థింక్ ఫ్రమ్ ద ఫార్మర్ కమ్యూనిటీ సైడ్ కూడా అదేదో కావాలని చెప్పి మీకు ఏదో విషయం పెట్టాలని ఎవరికి లేదు. ఇట్స్ ఓన్లీ బేసిక్లీ నో సంథింగ్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ బి ఓవర్ సైట్, తెలియక చేసి ఉండొచ్చు. therefore it can happen తప్ప ఇట్ ఈస్ నాట్ దట్ బ్యాడ్. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, మీకు అది మంచిది కాకపోతే మిల్క్ ఈజ్ సో ఫ్రెజైల్, అది చెడిపోతే లేకపోతే మీకు ఇమీడియట్గా ఫ్లేవర్ ఆర్డర్ మీకు తెలిసిపోతుంది. అంటే అంటారు కదండి, నార్మల్ కోళ్ళ ఫారంలోనే అది ఎక్కువ ఎగ్స్ చేయడానికైనా లేకపోతే అది ఎక్కువ బల్కీ అవ్వడానికైనా ఒకటి సింపుల్ అండి నేను చెప్పేది, లేబుల్ చదవండి. టుడే యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టూల్స్, చాట్ జీపీటీ ఇది అది అని. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎనీ ఫుడ్ ప్రోడక్ట్, ఐఎమ్ నాట్ సెయింగ్ మిల్క్ అని కాదు. ఇప్పుడు నేను ఉన్నాం, వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రోటీన్ అన్నాం అనుకోండి. విచ్ ప్రోటీన్ అంటే అందరూ ప్రోటీన్ అంటారు. నాకు కొన్నిసార్లు నాకే డౌట్, అయితే ఏ ప్రోటీన్ మంచిది? ఇస్ దాల్ ప్రోటీన్ మంచిదా, మిల్క్ ప్రోటీన్ మంచిదా, మీట్ ప్రోటీన్ మంచిదా? ఇప్పుడు నేను అది కావాలంటే ఊరికే ఎవరో చెప్పారనే దానికన్నా నేనే సొంతంగా చదివితే, గో ఆన్లైన్ చదువుకోండి, ఇంకోరిని అడగండి, ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దిస్ ప్రోటీన్, వాట్ ఈస్ దట్ ప్రోటీన్, ఈ వీటిలో బేసిక్ ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఏముంటాయి అనే దాని కాడికి రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్, ఒకప్పుడు గీ బాగా మంచిది కాదనేవాళ్ళు. నవ్ అమెరికన్ కొలెస్ట్రాల్ సొసైటీ సేయింగ్ నో, యానిమల్ ఫ్యాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, యానిమల్ బేస్డ్ ఫ్యాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. 1 year ఇట్ వాస్ బ్యాడ్ ఫర్ యూ. సో నేను అనేది అంటే మిల్క్ ఈస్ బీన్ ద మోస్ట్ టైమ్ టెస్టెడ్ ప్రోడక్ట్. ఎప్పటి నుంచో జనరేషన్స్ నుంచి వీఆర్ బీన్ యూజింగ్ ఇట్. సో ఐ డోంట్ థింక్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఇట్ హార్మ్ఫుల్ ఆర్ నాట్ అనే దానికి I think it has been tested enough and the actual consumption scale. The question is maybe the changes మారుతుంటాయి కాబట్టి, యానిమల్ ఫీడింగ్ స్టైల్ మారుతుండొచ్చు. పాత రోజుల్లో ఇట్ వాస్ గ్రేజింగ్, 10 రకాల గడ్డిలు తినేదేమో. ఇప్పుడు నేను ఒక వెరైటీ గడ్డి పెడుతుంటే ద సేమ్ థింగ్ విల్ ఆటోమేటిక్లీ ఇంప్లికేట్ స్ట్రక్చర్ ఆఫ్ పాలు కూడా మారుతుంది కదా. ఇప్పుడు నేను ఎండుగడ్డి పెట్టి పిల్లి పిసరి పెట్టి ఏదో గోధుమ చెక్క అన్నీ పెట్టిన దానికి, నేను ఏదో ఒకటి పెట్టిన దానికి ఆబ్వియస్లీ దట్ డిఫరెన్స్ రావచ్చేమో. బట్ అది కూడా మనకు కూడా అట్నే అయింది కదండి. మనం ఒకప్పుడు రైస్ తినేవాళ్ళం, ఇప్పుడు రైస్ తినొద్దు అంటుంటారు. సో దీస్ ఆర్ ఆల్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ చేంజింగ్ అనేదానికి మనకి అవేర్నెస్ ఇస్ ద కీ అండి. ఇండియన్ లేబులింగ్ సిస్టమ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. ఎఫ్ఎస్ఎస్ఏ యాజ్ పర్ యాక్ట్ కానివ్వండి, యాజ్ పర్ రూల్ కానివ్వండి, ఇట్స్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు A2 మిల్క్ అని వచ్చింది. ఎఫ్ఎస్ఏ నోస్ బాట్ అన్ యాక్ట్, దే గివెన్ టైమ్ టు పీపుల్. ఊరికే A2 అనబాకు, నాకు నువ్వు యానిమల్ని టెస్ట్ చేసి రిపోర్ట్ చూపిన దిస్ యానిమల్ ఇస్ A2 జీన్. ఇప్పుడు అందరూ A2 మిల్క్ అంటారు. నేను A2 మిల్క్ అంటే ఏందండి అని అడిగితే ఆన్సర్ ఉండదు. ఇంకొకరు కొంచెం చదువుంటే ఏదో ఒక ప్రోటీన్ ఉంది అంటారు. నో A2 మిల్క్ మీన్స్ దేశీ కౌ అంటారు. సో దేశీ కౌకి నాన్ దేశీ కౌకి తేడా అయింది. A2 మిల్క్ అంటే ప్రపంచం అంతా తప్పు తాగుతుంది, మనం ఒకటే మంచి తాగుతున్నాం. సో అటేమవుతుందంటే ఎవ్రీథింగ్ ఇస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మార్కెటింగ్ దట్ కమ్స్ ఇన్. ఇప్పుడు మళ్ళీ ప్రోటీన్ అంటున్నాను. కరెంట్లీ ప్రోటీన్ ఇస్ అ న్యూ ఫ్యాట్. వీ ఆల్ నో మిల్క్లో ఎప్పటి నుంచో ప్రోటీన్ ఉంది, మీరు తింటే పన్నీర్లో ప్రోటీన్ ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం, లేబుల్ మీద ప్రింట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ ప్రోటీన్ కావాలంటే కొంచెం ఫిల్టరేట్ చేసి వాటర్ తగ్గిస్తే ఆ ప్రోటీన్ పెరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ మోర్ ఆఫ్ మార్కెటింగ్. సో కన్జ్యూమర్స్ మస్ట్ ఆల్సో బీ
నేను ఎందుకు తింటాను కొంచెం అవేర్నెస్తో చదువు రీడ్ అయితే, ఆర్ షుగర్స్, నో యాడెడ్ షుగర్స్. సో వాట్ ఈస్ యాడెడ్ షుగర్, నో యాడెడ్ షుగర్, ఒకటి షుగర్ యాడ్ చేస్తే నన్ను షుగర్, ఇఫ్ ఐ డూ ఎనీ అదర్ ఫార్మ్ ఇట్స్ ఓకేనా అనేది మనం అవేర్నెస్ ఉండాలి. వై డూ యూ బ్లేమ్స్? అప్పుడు దానికోసం ఏమవుతుంది, ఎవ్రీబడి ఈస్ క్రియేటింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డీవియస్ రూట్స్ టు డూ ఇట్, రాదర్ దెన్ ద కన్జ్యూమర్ వాజ్ అవేర్, వీల్ ఆల్సో బీ క్లీన్ కదా, మాకేం వస్తుంది బట్ టెలింగ్ యూ లైస్ టు ట్రై టు ఎక్సైట్ యూ టు బై అనేది ఈజ్ మోర్ ద నామ్. బట్ అదర్వైజ్ ఐ థింక్ యూ హ్యావ్ టు లెర్న్ టు రీడ్ లేబుల్స్. అండ్ అదే ఆ విషయము. అండ్ ఇంకా నేను యాక్చువల్లీ అది ఏమడగబోతున్నాయి అంటే, నార్మల్ ఏ యానిమల్ అయినా, హ్యూమన్స్ అయినా యానిమల్స్ అయినా, పిల్ల వచ్చినప్పుడు మాత్రమే మిల్క్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ గేదెలకు కానీ పశువులకు కానీ అది లైఫ్ లాంగ్ సేమ్ స్టోరీ దట్. ఇట్స్ లాక్టేషన్ సైకిల్ అంటే దట్స్ వాట్ ఐ టోల్డ్ యు కదా. నేను ఇన్సెమినేట్ చేసి దూడ పుట్టిన తర్వాత దూడకు మిల్క్ ఇచ్చి మిగిలింది నేను తీసుకుంటున్నాను. నాట్ దట్ వితౌట్ ద దూడ ద యానిమల్ విల్ గివ్ మిల్క్. సో ఇట్ ఇస్ ద సేమ్ సైకిల్, 16 months 14 months సైకిల్స్ ఉంటుంది. దట్ ఇస్ వై ఆల్సో ద స్పీక్ అండ్ లో. డెలివరీ అవ్వగానే ఫస్ట్ 3 months విల్ బీ గ్రోయింగ్, దెన్ 2-3 months విల్ బీ పీక్, దెన్ ఇట్ విల్ డిక్లైన్ అవుతుంది. ఎండ్లో డిక్లైన్ అయిపోయి ఎండిపోతుంది, మళ్ళీ కన్సీవ్ అయ్యి మళ్ళీ డెలివరీ కావాలి. సో ఫార్మింగ్ ఎఫిషియన్సీ ఏంటంటే యూ కీప్ దట్ పీరియడ్ ఆఫ్ డ్రై పీరియడ్ షార్టర్. ఓకే. అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలల తర్వాత కానీ 2 నెలల తర్వాత కానీ ఇన్సుమినేట్ చేస్తే మళ్ళీ కడుతుంది, మళ్ళీ 9 months తర్వాత డెలివరీ ఇస్తుంది, మళ్ళీ అప్పుడు మిల్క్ వస్తుంది. సో ఇట్ ఇస్ నాట్ దట్ అదేదో రోబోట్ లాగా, ఇట్ ఇస్ ద సేమ్ ఫ్యాషన్ వాట్ ద ఫార్మర్ డస్. బయట ఇదే ఉంది, హార్మోన్స్ ఇచ్చి దాని జీవితం మొత్తం మిల్క్ ఇచ్చేలాగా చేస్తారు. హార్మోన్స్ ఇచ్చేది దేనికంటే, ఇప్పుడు అదే నేను అగైన్ థింక్ బ్యాక్, నేను హార్మోన్స్ ఇస్తే ఏమవుతుంది? సో ప్రెగ్నెంట్ కావాలంటే ఎస్, దర్ సమ్ టైమ్స్ ఇట్స్ కాల్డ్ అ సింక్రనైజేషన్. లైక్ వెన్ హ్యూమన్ బీయింగ్స్ గో టు అన్ IVF center to get themselves impregnated, certain animals are not naturally conceiving late అవ్వచ్చు, దానికి దే మైట్ గివ్ అ హార్మోన్ టు గెట్ ఇట్ కన్సీవ్డ్. బట్ కన్సీవ్ అయిన తర్వాత దర్ ఇస్ నో రిక్వైర్మెంట్, అగైన్ ఇట్ హ్యాస్ టు డెలివర్ ది యానిమల్ అని గివ్. నార్మల్లీ ఒక ఫార్మర్ ఏం చేస్తుంటే ప్రాబ్లమాటిక్ కన్సీవింగ్ యానిమల్ దాన్ని తీసేస్తాడు, దాన్ని పెట్టుకోడు. ఎందుకంటే దాన్ని పెట్టుకొని నేను ఎందుకు మళ్ళీ బాధలు పడాలి? ఐ రాదర్ హ్యావ్ అన్ యానిమల్ విచ్ కన్సీవ్స్ న్యాచురలీ దెన్ హ్యావింగ్ ప్రాబ్లమాటిక్ యానిమల్ ఆఫ్ కన్సీవింగ్. యాక్చువల్లీ ఏ హౌస్ హోల్డ్లో తీసుకున్నా ఇప్పుడు వచ్చిన పాలని 100% ప్యాకెట్ అయినా సరే, ఇంట్లో వచ్చిన వాడు పాలు పోసినా సరే వేడి చేస్తారు. అది ఇప్పుడు ఈ పాస్చరైజ్డ్ ప్యాకెట్ మిల్క్ కూడా చేయాలంటారా, లేకపోతే అది ఎప్పటి నుంచో పాతది ఉన్న పద్ధతి? ఇప్పుడు మా మదర్ ఇంకా నమ్మరు నన్ను, పాస్చరైజ్ మిల్క్ పడలేదన్నా కానీ మా మదర్ ఇంకా దాన్ని మళ్ళీ బాయిల్ చేసి మళ్ళీ తాగుతారు. బట్ ద సేమ్ థింగ్ మై డాటర్స్ వచ్చి దే విల్ డ్రింక్ కోల్డ్ మిల్క్. అంటే దట్ అండర్స్టాండింగ్ ద సిస్టమ్ ప్రాసెస్ అండ్ ద ట్రస్ట్ అండ్. ఇప్పుడు పాస్చరైజేషన్ అనేది ఉంది, పాల ప్యాకెట్ అని నమ్మి ఇట్ ఇస్ పాస్చరైజ్డ్ మళ్ళీ ఉడకబెట్టకూడదు అనేది మన వాళ్ళు నమ్మరు, దాన్ని మళ్ళీ బాయిల్ చేస్తారు. ఇన్ థియరీ గుడ్ పాస్చరైజ్ మిల్క్ బాయిలింగ్ పడలేదు, బికాజ్ ఆల్రెడీ బ్యాక్టీరియా ఎలిమినేట్, సబ్జెక్ట్ టు రెఫ్రిజరేషన్. మీరు రెఫ్రిజిరేట్ కాకుండా మళ్ళీ బయట పెట్టి మళ్ళీ చేస్తే 1 more బాయిలింగ్ హెల్ప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాక్టీరియాని తగ్గించేదానికి పనికి వస్తుంది. కానీ ప్రాపర్గా రెఫ్రిజిరేట్ చేసి మీ కాడికి వచ్చింది డ్రింకింగ్ డైరెక్ట్గా తాగేదానికి ప్రాబ్లం లేదు, కూల్గా ఉన్న డైరెక్ట్ తాగేసేయచ్చు. అంటే బట్ ద చైన్ మీద మనకు డౌట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం బాయిల్ చేస్తున్నాం. బట్ సర్టన్ ప్రోడక్ట్స్, ఇప్పుడు UHT అన్నాను, మన ఫ్లేవర్డ్ మిల్క్ అని ఉంటాయి, అవి కూడా స్టెరిలైజ్ ప్రోడక్ట్స్. వాటిని దట్స్ వై పీపుల్ లాంగ్ షెల్ఫ్ లైఫ్ అంటే డైరెక్ట్గా, ఇప్పుడు మీరు ఫ్లేవర్డ్ మిల్క్ని బాయిల్ చేసి తాగారు కదా, అది కూడా మిల్కే కదా. బట్ ఆ ప్రాసెస్ ఆఫ్ మిల్క్ వచ్చి బికాజ్ దట్స్ ఆల్సో స్టెరిలైజ్డ్. అండ్ UHTలో ఎట్లా మీకు చెప్పాను పోయినసారి, ఇది 120 degrees అన్నట్టు, ఈ ఫ్లేవర్డ్ మిల్క్ ఇవన్నీ బాటిల్ ఒక స్టెరిలైజర్లో పెట్టి వాటిని స్టెరిలైజ్ చేస్తాం విత్ ద మిల్క్ ఇన్సైడ్, కాబట్టి బ్యాక్టీరియల్ లోడ్స్ ఆర్ 0. ప్యాకేజింగ్ వచ్చి గట్టిగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాదు. బట్ ఆ టైం అంటే మరీ 100% సంవత్సరాల కింద ఉండదు కాబట్టి ఇట్ మైట్ గెట్ కంటామినేటెడ్ తప్ప. అదర్వైజ్ బాయిలింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఈవెన్ ఫర్ పాస్చరైజ్ మిల్క్. బట్ కోల్డ్ స్టోరేజ్లో బాగా వస్తే, బాగా రాదనే దానికి కోసంగా మనం ఇన్సూరెన్స్గా మళ్ళీ బాయిల్ చేసుకో. దొడ్లా డైరీ అనే కంపెనీ బిల్డ్ చేసే టైంలో మీరు ఎటువంటి సాక్రిఫైసెస్ చేసినారండి, పర్సనలీ అండ్ ఫ్యామిలీ వైజ్? రెండు డైరెక్షన్లో చెప్పగలిగితే. పర్సనలీ అండ్ ఫ్యామిలీ వైజ్ అన్ని రెండు కలిపేస్తానండి. ఓకే. పర్సనలీ అనే దానికి ఏమవుతుందంటే హెల్త్ ఫస్ట్ టోల్ తీసుకునేది విల్ బీ యువర్ హెల్త్ అండి. అంటే అప్పుడు ఐ థింక్ ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, అది చూడాలా, దెన్ పొద్దున్న లేచి మళ్ళీ బిజినెస్ చేయాలి, అంతా అంటే డిసిప్లిన్డ్గా ఉంటే నేను అది చేయని ఇది ఒకటే చేస్తాను, ఇది చేయని ఒకటి ఉండదు. అప్పుడు దట్ ఈస్ ఆన్ ద పర్సనల్ సైడ్ ఆఫ్ కొంచెం మన ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ అని. సెకండ్ వచ్చి మన చేతుల్లో తక్కువ ఆప్షన్స్ ఉండేటప్పుడు, లెట్స్ సే టైం అనుకోండి. ఇప్పుడు ఎవరన్నా నేను నెల్లూరులో ఉన్నాను, ప్లాంట్ కాడ ఉన్నాను, నా బ్యాంకర్ వచ్చి హైదరాబాద్లో ఉన్నాడు, బ్యాంకర్ ఫోన్ చేసి రేపు రా నన్ను కలువు అన్నాడు అనుకోండి, నేను నెల్లూరులో ఉన్నాను సార్, నాకు టైం లేదు, నేను ఎల్లుండి వస్తాననే స్తోమత లేనప్పుడు, అర్హత లేనప్పుడు ఎస్ సార్ అని చెప్పి ఆ రోజు రాత్రి ఏది దొరికితే అది, బస్సు దొరికిందా ట్రైన్ దొరికిందా అని ఎక్కి పొద్దున్నే వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి
వస్తాం కదా, అట్లాంటి చాలా జరుగుతాయి. సో ఇనిషియల్ డేస్లో మన కంట్రోల్లో లేని కాబట్టి మనం చేయలేం కాబట్టి ల్యాక్ ఆఫ్ స్లీప్, ల్యాక్ ఆఫ్ సరిగ్గా టైంకి తినము అన్నీ చేసి అప్పుడు యంగర్ ఏజ్ కాబట్టి తెలియకుండా కూడా అది జరిగిపోతుంది. బట్ దాంట్లో 10 సంవత్సరాల తర్వాత ద సేమ్ థింగ్ చేసినప్పుడు అవి వస్తాయి. లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు కదా, మీ బ్లడ్ ప్రెషర్ అనండి, ఈ అనండి, అవి అనండి వస్తుంది. ఓవర్ వెయిట్ ఆర్ అండర్ వెయిట్ ఐదర్ మనిషిని బట్టి, సినారియోని బట్టి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆకలి అవుతుంటుంది. నాకు బాగా గుర్తు, ట్రైన్లో పోతుంటే ముందర మీరు ఒక పొట్లం బిర్యానీ ఇస్తే అంటే పొద్దున ఎక్కడికో పోయేది, మర్చిపోయి తినేదానికి, మధ్యాహ్నం కూడా తిన్ను. రైల్వే స్టేషన్కి వచ్చి ఆమె ట్రైన్లో ఎక్కాలన్నప్పుడు అక్కడ బిర్యానీ ప్యాకెట్ ఉంటే ఒకటి కాదు కదా 2 అని చెప్పి ఒకటేసారి 2 తినేస్తాం, బికాజ్ ఆకలి మీద యూర్ హంగరీ అని చెప్పి. అట్లాంటిది పర్సనల్ హెల్త్కి టేక్స్ అ టోల్. ద సెకండ్ ఫ్యామిలీ సైడ్ నుంచి ఏమో వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేయాలి. ఐ థింక్ మై కిడ్స్ వర్ చిన్నపిల్లకాయలు ఉండేటప్పుడు నైట్ టైం అని డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ పోయి అక్కడ పోయి వచ్చేది. వాళ్ళు నేను పడుకునేదానికైనా 3 అయ్యేది. వాళ్ళు స్కూల్కి పోయేటప్పుడు నేను చూసేవాళ్ళని కూడా కాదు. వాళ్ళు ఏదో దే ఆర్ గ్రోయింగ్ అప్ అనేదానికి. ఇప్పుడు సేమ్ పేరెంట్స్తో కూడా ఉండేవాడిని. మై వైఫ్ ఉండేదనుకోండి, నెలలో 20 days నాట్ ఇంట్లో ఉండేవాళ్ళం కాదు. ఏదో చిల్లింగ్ సెంటర్ లేకపోతే ప్లాంట్ అనో మార్కెట్ అనో ఇక్కడ అక్కడ తిరుగుతుండేది. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ థింక్ ప్రతి ఒక్కరు ఇన్ దర్ లైఫ్ అట్ సమ్ పాయింట్ ఏదో ఒకటి సాక్రిఫైసెస్ చేయాలి. బట్ ద టోల్ని ఇఫ్ యూ టేక్ ఇట్ అమ్మా నా మీద అంత పెద్ద బర్డెన్ లాగా అనుకుంటే ఎంజాయ్ చేయం. బట్ సపోర్ట్ స్ట్రక్చర్ బాగుంటే పర్వాలేదు నువ్వు పో అంటే ఎంజాయ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు నేను పోతున్నాను, పిల్లకాయలకి బాగాలేదు, మై వైఫ్ మైట్ బీ కొంచెం టెన్షన్గా ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళని ఏం కాదులేరా నువ్వు బాగున్నారనుకోండి, ఆ ధైర్యం ఉంటుంది. సో అగైన్ ఐ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్. నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే బికాజ్ ఐ లివ్డ్ ఫర్ దట్ ఫస్ట్ ఇనీషియల్గా ఉండే 5 సంవత్సరాలు ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రక్చర్ ఉండింది కాబట్టి ఫ్రంట్ ఎండ్లో చాలా చేయగలిగింది. అంటే ఇప్పుడు చిన్న అండి, ఇప్పుడు నాకు ఇల్లు కావాలా, నేను ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలా? కంపెనీ పెట్టిన 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అప్పు తీరంగానే బిల్లు కట్టుకోవాలన్నా, అప్పు కట్టక ముందర ఇల్లు కట్టుకోవాలన్నా? ఆ డిసిప్లిన్ ఉండి అన్నీ అయిపోయి వాల్యూ వచ్చిన తర్వాత కట్టుకోవడం బెటర్. సో నేను అనుకునేది అట్లాంటి పర్సనల్ లైఫ్లో సాక్రిఫైస్ చేయాలి. ఒక పక్క కంపెనీ కావాలి, ఇల్లు కావాలా? ఇప్పుడు నేను మా ఫాదర్ నాకు ఉండేదానికి ఇల్లు ఇచ్చాడు అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడికో హైదరాబాద్కి వచ్చి నేను ఉండాలనుకుంటే ల్యాండ్ ఏదో డెవలప్మెంట్కి ఇచ్చి ఒక అపార్ట్మెంట్ ఉండింది కాబట్టి నేను అపార్ట్మెంట్లో ఉన్నాను. సో లాంగ్ టైం అపార్ట్మెంట్లో ఉన్నాను, ఎంజాయిడ్ మై లైఫ్ అపార్ట్మెంట్లో. బట్ ఆ రోజే వచ్చి నాకు డబ్బులు ఉన్నాయి, కంపెనీ ఉంది, నేను పెద్ద ఇల్లు కట్టుకుంటానంటే నా ఒపీనియన్లో దట్స్ అ సాక్రిఫైస్. పక్కన వాళ్ళు అనేవాళ్ళు నాకు చాలా వరకు, నాకు కార్లు అంటే ఇంట్రెస్ట్ లేదు, సో ఐ డ్రైవ్ ద స్మాలెస్ట్ కార్ అంటే కన్వీనియన్స్ కోసం అని. నువ్వు ఇంత పెద్ద కంపెనీ అంటే ఎందుకు ఈ కార్ తోలుతాను అనేవాళ్ళు అనుకోండి. అది నాకు కన్వీనియన్స్ ఉంది, నేను దానికోసంగా నేను ఒక పెద్ద కార్ అనేదాన్ని కాకుండా ఉండేది. కొందరికి అదేమైంది పిసినారు అనేవాళ్ళు, కొందరు కంపెనీ బాధ లేదనేవాళ్ళు, కొందరు మేబీ సాక్రిఫైస్ అనేవాళ్ళు. సో ఆల్ దీస్ థింగ్స్ వచ్చి ఇప్పుడు లెట్స్ పర్సనల్గా తీసుకోండి. సపోజ్ మై వైఫ్ అండ్ మీ లాంగెస్ట్ టైం అంతా ట్రావెల్ ఎకానమీ. మా ఇద్దరు పిల్లకాయలని బికాజ్ షీ కమ్స్ ఫ్రమ్ అమెరికా, ఫస్ట్ టైం అమెరికా నుంచి తీసుకుపోయినప్పుడు నేను మా పేరెంట్స్ని డబ్బు అడగలేదు, ఆమె వాళ్ళ పేరెంట్స్ని డబ్బు అడగలేదు. బట్ ఇద్దరు పిల్లకాయలతో గోయింగ్ ఏదో ఈ రూటు ఆ రూటు ఇక్కడ పోయి అక్కడ పోయి ఓవర్ నైట్ ఒక LA ఎయిర్పోర్ట్లో నైట్ అంతా ఉండి దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ టు గో సీ యర్ పేరెంట్స్, ఎందుకంటే 10,000 రూపాయలు టికెట్ చీప్గా వస్తుంది కాబట్టి వీ విల్ డూ ఆల్ దిస్. అదే టైంలో కంపెనీస్ రన్నింగ్, కంపెనీలో ఎక్కడ గాన్ అండ్ బాట్ 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఉండొచ్చు. బట్ టు సాక్రిఫైస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దట్ ఇప్పుడు కాదులే మనకి అన్నీ కావాలంటే దానికి కంపెనీ గ్రోస్. ఇప్పుడు ఒక లెవెల్ ఆఫ్ కంపెనీ గ్రోత్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఈజీ. బట్ టు సాక్రిఫైస్ ఇన్ ద ఎర్లీ డేస్ ఈజ్ బెటర్. ఆ ఎర్లీ డేస్లో ఏదో ఉండిన దాంట్లో పర్సనల్ ఎక్స్పెండిచరు, నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్లు అవన్నీ పెట్టి లేటర్ బాధపడేదానికన్నా ఎర్లీ డేస్లో సాక్రిఫైస్ అయ్యి లేటర్ వాటి మీద పెట్టుకునేదానికి ఇట్ ఇస్ బెటర్. ఇప్పుడు నేను అందరూ నవ్వుతుంటాను, పాత రోజుల్లో ఇఫ్ యూ గో టు రెస్టారెంట్ ఇప్పుడు ఏదైనా పోతుంటే లేకపోతే ఆ ప్లేన్లో బిజినెస్ క్లాసు ఇదంతా పోయి ఆయనకి ఎకానమీ పోతుంటే అనిపించేది అబ్బా ఒక రోజున అక్కడ పడుకుంటానని. ఆమె వెనక కూర్చొని మళ్ళీ చూస్తుంటే వాళ్ళు ఎక్కంగానే అందరూ నిద్రపోతుండేవాళ్ళు. వాళ్ళకి అంతా ఫ్రీగా ఇస్తుంటే ఎందుకు నిద్రపోతున్నారు, నేను చూడు ఇక్కడ కూర్చోండి అని అనిపించేది. ఇప్పుడు అదే బిజినెస్ క్లాస్లో పోయి నేను కూడా పడుకొని నిద్రపోతాను, ఎందుకంటే ఏజ్ అయిపోయింది, ఐ కాంట్ ఎంజాయ్ ఇట్ అనేదాన్ని కదా. బట్ వాట్ టు డూ అంటే అట్ దట్ పాయింట్ ఇట్ వాజ్ అ సాక్రిఫైస్. నవ్ ఐ కాంట్ ఎంజాయ్ ఇట్, బట్ నాకు నచ్చింది, ఐఎమ్ ఓకే అనేది అనుకుంటున్నాను. సో ఈ విధంగా సాక్రిఫైసెస్ విల్ హ్యాపెన్ అండి. ఫస్ట్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వచ్చి హాలిడే పోదామంటారు, పోవాలన్నా వద్దా? మన ఎర్లీ స్టేజ్లో ఇవన్నీ. సో మనం ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వచ్చినాం. సునీల్ గారు, మీ లైఫ్లో దొరికిన బెస్ట్ అడ్వైజ్ ఏంటి? నా బెస్ట్ అడ్వైజ్ అంటే నువ్వు చెప్పిన దానికి కేపబుల్ పీపుల్ ఉంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేయని, నువ్వు దాంట్లో ఇంటర్ఫేర్ కావద్దు. అన్నింటిలో బట్ మంచు అనే దానికి చాలా
అది వెరీ డిఫికల్ట్ థింగ్ టు అరైవ్. అంటే చాలా దెబ్బలు పడిందే తప్ప అది రాదు. అది ఎవరైనా కానీ రైట్. నాకు ఇంకోటి ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ హ్యూమన్ బీయింగ్ అనేది దట్ ఈస్ మై బిగ్గెస్ట్ అడ్వైస్ మై ఫాదర్ గివ్. అంటే ఇప్పుడు మా ఇంట్లో ఈరోజు కూడా ఇట్ కెన్ బి ఎనీబడి. ఇప్పుడు యూ కమ్ హోమ్ అండ్ సంబడి మిమ్మల్ని డ్రైవ్ చేసి ఎవరిని వస్తే యాజ్ మచ్ యాజ్ నీకు భోజనం పెట్టేదానికాడ కూడా వాళ్ళకు కూడా బేసిక్ ఫండమెంటల్లో అట్లీస్ట్ భోజనం చేసేవా, భోజనం తిను. బికాస్ దట్ వాల్యూ ఆఫ్ దట్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు బీ అక్రాస్. అంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్. వెల్త్ వల్ల హ్యూమన్ బీయింగ్ డిఫరెన్సియేషన్ ఉండదు. ఇట్ ఈస్ బేసిక్లీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అ హ్యూమన్ బీయింగ్. ఆన్ అన్ ఎండింగ్ నోట్, ఫైనల్ టచ్గా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే హార్డ్ వర్క్కి టైంకి సబ్స్టిట్యూషన్ అండి. అంటే నేను అందరికీ చెప్పేది ఏంటంటే మ్యాథమెటిక్స్లో మనం అడిషన్ లాగా చిన్నది ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత నిదానంగా చేస్తే అది టైంలో అన్నీ వస్తాయి. అట్ట కాకుండా నేను మల్టిప్లికేషన్ లాగా 1 నుంచి 2, 2 నుంచి 4, 4 నుంచి 16 పోవాలంటే కొందరు సక్సీడ్ కావచ్చేమో, కానీ అది చాలా ఐ మీన్ చాలా తక్కువ మంది దాంతో సక్సీడ్ అవుతారు. మేబీ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్గా అయి ఉండొచ్చు ఆర్ టైం ఉండొచ్చు. బట్ నా వ్యూలో మెజారిటీ చిన్నంగా ఎదిగేది టైం అనేది మ్యాండేటరీ. ఇప్పుడు మీరు ఎవరైనా ముందరెండో చూసినా కానీ వెనకుండే కష్టం మర్చిపోతారు. అది ఫస్ట్ చూడండి. ఎండ్లో ఉండే సక్సెస్ కాదు, దాని ముందరుండే కష్టం. అండ్ నేను కొన్ని ఫ్యూ పాడ్కాస్ట్ ముందు నుంచే ఇది అడగడం స్టార్ట్ చేసిన వచ్చే గెస్ట్ని నాకు పర్సనల్గా, అంటే పాడ్కాస్ట్ కాదు అది ఇది కాదు, పర్సనల్గా నేను గ్రో అవ్వాలంటే ఏం అడ్వైస్ ఇస్తున్నాం? మనం ఇప్పటికి 2 సార్లు కలిసినాం, కొంచెం టైం స్పెండ్ చేసినాం. అందరు హ్యూమన్ బీయింగ్స్ మ్యాక్సిమం వచ్చి ఎడ్యుకేషన్, లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్. అంటే నేను అన్నీ నాకు తెలుసు అనేది ఉండదు. మీరు అదే అన్నారు, మీ పాడ్కాస్ట్లో చూసినట్టు 10 సంవత్సరాల ముందర పాడ్కాస్ట్ లేదు, ఇప్పుడు పాడ్కాస్ట్ ఉంది. రేపు ఏఐ వచ్చి మీకు పాడ్కాస్ట్ మైట్ నాట్ బి రిక్వైర్డ్, పర్మిషన్ ఇస్తే చాలు నేనే క్రియేట్ చేస్తాను రావచ్చు. సంథింగ్ కన్సిస్టెంట్ లెర్నింగ్ అనే దానికి ఏం లేదండి, దాని మించింది లేదు. అండ్ ప్రతిరోజు ఇస్ లెర్నింగ్ కవ్. ఎక్కడన్నా బాగుండి అండ్ హౌ టు అడాప్ట్ ఇట్ అనమాట. ఇప్పుడు నేను రీడ్ అ పేపర్ వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అంటే నెగటివిటీ అన్న అలిగరు చెప్పినట్టు వాళ్ళ మీద బ్లేమ్ చేసేదానికన్నా మనకేదో నేర్చుకున్నాం మన పాటికి మనం పోదాం అనేది వేరే వాళ్ళకి ఈర్షపడబాకండి. మనం చేసుకునేది మనకు చాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.